12 times Recording in వస్తుంది progress. విత్ ఇన్ ద 4 years కల్లా 12 times. అండ్ ఇక్కడ విత్ ఇన్ ద 7 years కల్లా మీ మనీ 3 times గ్రో అయింది. అండ్ ఇక్కడ 7 years కల్లా మీ మనీ 8 times గ్రో అయింది. హిస్టారికల్ డేటా చూసుకుంటే ఎవ్రీ డెకేడ్ లో మీ అసెట్స్ మొత్తం మినిమం 5 times పెరుగుతున్నాయి ఇక్కడ. 5 times అంటే ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ గా వెల్త్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఓకే, సో అందుకని మీరు ప్లాన్ చేసుకోవాలి. రేపు మార్కెట్ 10% పడితే ప్లాన్ బి ఏంటి, ఎలా డీల్ చేస్తున్నది క్లారిటీ ఉండాలి మీకు. సో అంటే మంత్లీ ఒక 5% డిస్కౌంట్, క్వార్టర్లీ ఒక 10% డిస్కౌంట్, ఇయర్లీ 20% డిస్కౌంట్, అండ్ డెకేడ్ కి 50-60% డిస్కౌంట్ అనేది ఈ మార్కెట్ లో మామూలు జరిగేది అనమాట. అందుకని మీరు వాలటిలిటీకి రెడీ అవ్వండి, మార్కెట్ కరెక్షన్స్ కి రెడీ అవ్వండి. మార్కెట్ ఎప్పుడైనా పెరిగింది అనుకోండి, కంపల్సరీగా ఏదో కరెక్షన్ వస్తుంది. అంటే అది ప్రైస్ కరెక్షన్ కావచ్చు, లేదా టైం కరెక్షన్. ప్రైస్ కరెక్షన్ అంటే ఏంది, పెరిగినంత స్పీడ్ గా మళ్ళీ ఎంతకంత డ్రాప్ అవుద్ది, ఎంతకంత మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఇలా పెరుగుతుంది, ఇది డ్రాప్ అవుతుంది. దీన్ని మనం కరెక్షన్స్ అంటాం, లేదా ఫుల్ బ్యాక్స్ కూడా అనుకోవచ్చు. సో దీన్ని మనం ప్రైస్ కరెక్షన్స్ అంటారు. లేదా పెరిగింది అనుకోండి, పడకుండా ఇలా సైడ్ వేకి వెళ్ళిపోద్ది, దీన్ని టైం కరెక్షన్ అంటారు. సో స్టాక్ మార్కెట్ లో ఏదన్నా ఒకటి కనుక ఒక 20-30% పెరిగింది అంటే టైం కరెక్షన్ అయినా సరే అండ్ ప్రైస్ కరెక్షన్ సరే కంపల్సరీ ఉంటుంది అనమాట. ఈ రెండింటిలో కంపల్సరీ ఎదుర్కొంటా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్ ఒకసారి ఒక 100% మూవింది అనుకోండి, 2-3 years మీకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వవు. అందుకని యావరేజ్ రిటర్న్స్ మీకు 20-20% వస్తుంటాయి. రీజన్ ఇదనమాట. రైట్, సో ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో లాట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అందరు దీనికి రెడీ అవ్వాలి హిస్టారికల్ డేటా ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు డిస్కౌంట్ రావచ్చు మీకు అంటే మేబీ 20-30 ఆ టైంలో మళ్ళీ స్టాక్ మార్కెట్ ఇంకో 50% పడే ఛాన్స్ ఉంది అంతే. రీజన్ ఈ మధ్య కాలంలో అంటే మేజర్ గా ఒక 5%-10% తప్ప ఎక్కువ పడే ఛాన్స్ లేదు. సో ఈ ట్రైనింగ్ పర్పస్ ఏంటంటే ట్రేడింగ్ చాలా రిస్క్ గేమ్. బేసికల్ గా మీరు 90% మనీ యూఆర్ గోయింగ్ టు లూజ్ ద మనీ. విత్ ఇన్ ద 1 year కే 75% పబ్లిక్ లూజ్ ద మనీ, అండ్ విత్ ఇన్ 3 years కల్లా 90% పీపుల్ మనీ లాస్ అవుతుంటారు ఈ గేమ్ లో. అందుకని ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ గేమ్, బట్ ట్రేడింగ్ అయితే మాత్రం మీకు ట్రైనింగ్ అవసరం, అండ్ మెంటరింగ్ అవసరం, అండ్ డమ్మీ ట్రేడింగ్ ప్రాక్టీస్ అవసరం, అండ్ రియల్ టైమ్ లో కూడా స్లో అండ్ స్టడీగా మీరు పొజిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మీకు ఆ లెర్నింగ్ కర్వ్ తగ్గిస్తాం మేము. మీరు సొంతంగా నేర్చుకునేది 1 or 2 years టైం కాకపోతే మేము 1 month కి తగ్గించేసి ట్రేడింగ్ లో ఉన్న న్యూసెన్స్ మొత్తం మేము టీచ్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్ తయారు చేయడం ఈ ట్రైనింగ్ పర్పస్ అనమాట. సో ఎందుకు మనం స్టాక్ మార్కెట్ రావాలి అంటే, మీరు కనుక బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చూసారనుకోండి చాలా తక్కువ ఉంటుంది. అది 4-5% మధ్య ఉంటుంది. 4 to maximum 6%, అంతకంటే ఎక్కువ రాదు మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 5-6% ఉంటుంది. అంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ కనుక మనం కన్సిడరేషన్ తీసుకుంటే బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వల్ల మీకు ఎలాంటి అమౌంట్ రాదు. నేను చెప్పాలంటే -1% గ్యారెంటీ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది మనీ తీసేసుకుంటా ఉంటుంది. సో అందుకని మనం పెట్టేది ఎక్కడైనా సరే మనకి మోర్ దెన్ 6% వచ్చేసే క్లాస్ అయి ఉండాలి. అప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు, ఎంతకంత మనీ మిగిలించుకోవచ్చు. సో ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ ఇవాళ రేపట్లో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మోడర్న్ బిజినెస్ అనమాట, ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. సో ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్. మీకు ఏం కావాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంటే, కొంచెం క్యాపిటల్ కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి, ఒక ఇంటర్నెట్ కనెక్షన్. ప్రపంచంలో ఏ మూలైనా సరే వీక్లీ 5 days ఇక్కడ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లో ట్రీట్ చేయండి. తద్వారా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా మీకు ఐడియాస్ జనరేట్ అవుతా ఉంటాయి. సో ఎన్ని ట్రేడ్స్ చేసుకోవాలంటే ఫుల్ టైం సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన పని లేదండి. డైలీ 15 minutes సరిపోతుంది. ఒక స్కానర్ యూజ్ చేస్తే లాట్ ఆఫ్ ఐడియాస్ జనరేట్ అవుతాయి. డైలీ ఒక ట్రేడ్, మంత్లీ 20 trades, దట్స్ ఎనఫ్. యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ గుడ్ మనీ. ఒక ప్రొఫెషనల్ అవ్వాలంటే మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి ఇక్కడ. ఒక ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అండి. మీకు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు, అది సరిపోతుంది. దాని ద్వారా మనం డిమాండ్ సప్లై అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఇది టైం ఫ్రేమ్స్. ఓకే, స్కాల్పింగ్ చేయాలంటే less than 5 minutes, అండ్ ఇంటర్డే ట్రేడింగ్ చేయాలంటే 15 లేదా 30 minutes, డెలివరీ బేస్ తీసుకోవాలంటే డే, వీక్లీ, ఇలా డేటా మనం చూసుకోవచ్చు. అలాగే లాట్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్ టూల్స్ ఉంటాయి. ఒక న్యూమరికల్ డేటాని ప్రజెంటేషన్ కి చాలా 2 రకాల టూల్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే నెంబర్ ఆఫ్ టెక్నికల్ టూల్స్ ఉంటాయి. దగ్గర రఫ్ గా 1 lakh plus టెక్నికల్ టూల్స్ ఉన్నాయి. రోజు ఇంకా 10 యాడ్ అవుతూనే ఉంటాయి ఈ ఏరియాలో. అండ్ లాట్ ఆఫ్ డ్రాయింగ్ టూల్స్ ఉంటాయి ఇక్కడ. లాట్ ఆఫ్ డ్రాయింగ్ టూల్స్. వీటన్నిటి ద్వారా ఏంటంటే మనం మార్కెట్ లో ఉన్న డిమాండ్ సప్లై అనాలిసిస్ కి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో మీకు మ్యాండేటరీగా ఒక ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కావాలి. తద్వారా మీరు డిమాండ్ సప్లై అనాలిసిస్ కుదురుతాయి. ఇక్కడ ఏముంటుంది బేసికల్ చూసారంటే, ఏ ప్రైస్ కొంటున్నారు, ఎంత క్వాంటిటీ కొంటున్నారు, రెండు విషయాలు ఉంటాయి. ఏ ప్రైస్, ఎంత క్వాంటిటీ కొంటున్నారు అని. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనాలిసిస్ చేసి మీరు డిసిజన్ తీసుకుంటే దాన్ని మనం ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటాం. సో ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అనేది ప్రపంచంలో 95% ట్రేడర్స్ అంటే విన్నింగ్ ట్రేడర్స్ వాడే టెక్నిక్ అనమాట. వాళ్ళు కేవలం ప్రైస్ అండ్ వాల్యూమ్ ఈ రెండింటిని అనాలిసిస్ చేసే మనీ మేక్ చేస్తారు. ఎలాంటి టెక్నికల్ టూల్స్ వాళ్ళు వాడరు. కొంతమంది అచ్చం హార్డ్ కోర్ గా టెక్నికల్ టూల్స్ కూడా వాడుతూ ఉంటారు. మనమైతే 2 టెక్నిక్స్ డీల్ చేస్తాం, ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అండ్ టెక్నికల్ టూల్స్. మీకు దాన్ని సప్లిమెంటరీ గా వాడుకోవచ్చు, లేదా
పూర్తిగా టెక్నికల్ టూల్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో, ఒక ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. దాంతో పాటు ఒక స్క్రీనర్ కావాలి. ఓకే. మీ ఐడియాస్‌ని స్కాన్ చేయాలంటే స్క్రీనర్స్ కావాలి. చాలామంది ట్రేడింగ్ స్ట్రాటజీస్ అడుగుతుంటారు కదా! ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ నథింగ్ బట్ మార్కెట్‌ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యెస్టర్‌డే హై ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి. యెస్టర్‌డే కన్నా హై ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి. లేదా యెస్టర్‌డే హై ఉండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కన్నా పైనున్న స్టాక్ లిస్ట్ కావాలి. లేదా యెస్టర్‌డే కన్నా హై ఉండి ఫస్ట్ 5 మినిట్స్ కన్నా పైనుండి వీడబ్ల్యూపీ కన్నా పైనున్న స్టాక్ లిస్ట్ కావాలి. లేదా యెస్టర్‌డే కన్నా హై ఉండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కన్నా పైనుండి వీడబ్ల్యూపీ అబోవ్ ఉండి ఆర్ఎస్ఐ పైనున్న స్టాక్స్ కావాలి. లేదా ఒక 4 డేస్ కన్నా పైనున్న స్టాక్ కావాలి. 3 డేస్ కన్నా పైనున్న స్టాక్ కావాలి. ఇలా మీ రిక్వైర్మెంట్స్ లక్షల్లో ఉంటది. ఓకే. వాటికి తగ్గట్టు మీకు స్కానర్స్ కావాలి. ఎందుకంటే మాన్యుయల్‌గా ఎత్తుకుంటూ పోవాలంటే చాలా కష్టం. మాన్యుయల్‌గా ఎత్తుకుంటూ పోవాలంటే మార్కెట్‌లో చాలా కష్టం అనమాట. అందుకని ఒక ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్, ఒక గుడ్ స్క్రీనర్ ఈ 2 ఉంటే యూ కెన్ బికమ్ ఏ ప్రొఫెషనల్. మీరు గనుక ఆప్షన్ ట్రేడింగ్ చేద్దామంటే మాత్రం ఇంకా 1, 2 అడిషనల్ సాఫ్ట్‌వేర్స్ కావాల్సుంటుంది. లైక్ సెన్సిబుల్ లేదా ఆప్షన్ అరకిల్ లేదా ఐ చార్ట్స్ ఇలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ కూడా కావాల్సుంటుంది. ఓకే. సో, ఒక ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్, ఒక స్క్రీనర్ అండ్ ఒక ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్. ఈ 3 కావాలి మీకు ఈ మార్కెట్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ లాగా ఉండాలి అనుకుంటే. సో, వి ఆర్ గోయింగ్ టు టీచ్ ఆల్ ది థింగ్స్. ఓకే. రైట్. సో, ఈ టూల్స్ కంపల్సరీగా వస్తున్నాయి యాస్ ఎ ప్రొఫెషనల్‌గా. అండ్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఏముంటాయి ఏంటంటే బయింగ్, సెల్లింగ్ ఉంటుందండి. అండ్ ఏమేమి డీల్ చేయొచ్చు మీరంటే ఫారెక్స్ డీల్ చేసుకోవచ్చు. దీన్ని కరెన్సీ మార్కెట్ లేదా ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ అంటారు. అండ్ ఇది ఇండియాలో అయితే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి కంట్రోల్ చేస్తా ఉంటదండి. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 ఉంటుంది. ప్రపంచంలో లోయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎక్కువ గెయిన్ చేసే మార్కెట్ అంటే ఫారెక్స్ మార్కెట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు 2% కడితే చాలు లివరేజ్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్‌గా ఇక్కడ. ఓకే. రెండోది కమోడిటీస్ మార్కెట్ అండి. ఇది మార్నింగ్ 9:00 ఉంటున్నది. మిడ్‌నైట్ 11:30 వరకు ఉంటది ఈ మార్కెట్. కమోడిటీస్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి దీని కింద వస్తుంది. అలాగే స్టాక్ ఇండెక్స్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ ఇలాంటివి డీల్ చేసుకోవచ్చు. అంటే స్టాక్స్ ఇండియాలో యాక్టివ్‌గా 3500 స్టాక్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ట్రేడింగ్ జరుగుతా ఉంటుందండి. వాటిలో మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే బాండ్ మార్కెట్ అంటే డెట్ ఫండ్స్ అంటారన్నమాట ఇవి. వీటన్నిటిని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కామన్‌గా ఏముంటుందంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కామన్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ ట్రేడింగ్ అయిపోయే లోపలనే యూ కెన్ ఏబుల్ టు ట్రేడ్ ఆల్ దీస్ మార్కెట్స్. మీరు ఈ మొత్తం మార్కెట్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి ఇంటర్ రిలేషన్‌షిప్ ఉంటది. అది మీకు అర్థమవుద్ది. నౌ లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. ట్రేడింగ్ అంటే బై అండ్ సెల్ వితిన్ ద 1 ఇయర్ అండి. మీరు గనుక ట్రాన్సాక్షన్ వితిన్ ద 1 ఇయర్‌లో క్లోజ్ చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు. సో, వాళ్ళు ఎక్కువ టాక్స్ కట్టాల్సి ఉంటుంది వచ్చిన ప్రాఫిట్స్‌లో. తక్కువ అంటే 15%, ఎక్కువ అంటే 30% టాక్స్ కట్టాల్సి ఉంటుంది వీళ్ళు. అదే ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి అండ్ మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకోవాలి. ఏదనుకుంటే మీరు మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు 10% టాక్స్ కట్టాల్సి ఉంటుంది మీకు వచ్చిన ప్రాఫిట్స్‌లో. అట్లా టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ టైమ్ ఫ్రేమ్ తేడా దాంతోటి తేడా ఉంటుంది ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. బట్ 2 కూడా బై అండ్ సెల్లే. సో, బేసికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లు అనుకోండి మీకు బోలెడన్ని థీమ్స్ ఉంటాయి. స్టార్టప్ కంపెనీ, గ్రోత్ కంపెనీ, మెచ్యూరిటీ కంపెనీ, అలాగే రకరకాల సెక్టార్స్ స్టాక్స్ ఇలా మీకు బోలెడన్ని చాయిస్ ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లో. ట్రేడింగ్‌లో అలాగేముండదు. డిమాండ్ లేదా సప్లై అంతే. డిమాండ్ లేదా సప్లై. బేసికల్‌గా ట్రేడింగ్‌లో ఏం జరిగిద్దంటే ఇన్‌స్టిట్యూషనల్ కొంటే డిమాండ్ క్రియేట్ అవుద్ది. వాళ్ళు అమ్మితే సప్లై క్రియేట్ అవుతుంటది. సో, వాళ్ళని ఫాలో అవుతా మనం ట్రేడ్ చేస్తే దాన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటారనమాట. సో, ట్రేడింగ్‌లో ఓన్లీ షార్ట్ టర్మ్ ఉన్న డిమాండ్ సప్లై ఎన్కాష్‌మెంట్ చేసుకుంటా ఉంటాం. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ సౌండ్ అనే కంపెనీలో మనం యూజ్ చేసుకుంటూ పోతుంటాం. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో మీకు యావరేజ్ మీద మీకు 15-20% అలా వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రేడింగ్ అనుకోండి డిపెండింగ్ అపాన్ మీరు స్కిల్‌ని బట్టి ఇయర్లీ 100% వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది వెరీ కన్జర్వేటివ్ అండి. పాసివ్ ఇన్‌కమ్ లాగా మీరు ట్రీట్ చేసుకోవచ్చు. అంటే మీరు వేరే దాంట్లో బిజీగా ఉన్నారు ప్రొఫెషనల్ లైఫ్‌లో. మీ అసెట్స్‌ని మేనేజ్ చేసుకోవాలనుకున్నా లేదా పాసివ్ ఇన్‌కమ్ జనరేషన్ కోసమైనా ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళిపోవచ్చు మీరు. ఓకే. అలా కాకుండా నేను పార్ట్ టైమ్‌గా లేదా ఫుల్ టైమ్‌గానే నేను అగ్రెసివ్‌గా ఉన్నాననుకోండి ఐ విల్ కమ్ టు ద ట్రేడింగ్. దీంట్లో ఏంటి మీకు మంత్లీ 5-10% బేస్డ్ ఆన్ ద స్కిల్ బట్టేసి మనం మీకు చేసుకోవచ్చు. సో, ట్రేడింగ్ అంటే అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ అండి. అండ్ మోర్ రిస్కీ ఆఫ్ కోర్స్ మోర్ రివార్డ్ ప్రొఫెషన్ ఇది. ఓకే. దీనికి హార్డ్ కోర్ ట్రైనింగ్ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి ఇది పాసివ్ ఇన్‌కమ్ ఇది. దీన్ని ఎనీబడీ కెన్ మేనేజ్. ఇక్కడ సక్సెస్ పర్సెంటేజ్ లిటరల్లీ 90% దాకా వస్తది. సక్సెస్ పర్సెంటేజ్ ఇక్కడ లిటరల్లీ 90% దాకా ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్‌లో. ఓకే. ఇక్కడ లాస్ అయ్యేదంటే పెద్దగా ఏముండదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ట్రేడింగ్ అలా కాదు. వెరీ షార్ట్ టర్మ్‌లో టెంపరరీగా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. కాబట్టి దాన్ని ఎన్కాష్‌మెంట్ ట్రై చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ చాలా రిస్కీ గేమ్ దీంతో పోల్చుకుంటే. ఓకే. సో, అట్లా మీరు ట్రేడింగ్ మోర్ రిస్కీ. ఎంత అంటే లిటరల్లీ 95% పీపుల్ లూజ్ ద మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. ఇన్వెస్ట్‌మెంట్ చాలా సెక్యూర్ వే టు మేక్ ద మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ వెరీ బోరింగ్, లెస్ మనీ. ఇది అగ్రెసివ్, రిస్కీ బట్ మోర్ మనీ. సో, మీరు ఏ టైప్ రోల్ ప్లే చేయాలనుకుంటున్న మార్కెట్‌లో క్లారిటీ ఉండాలి. సో, మనీ ఎలా మూవ్ అవుతుందో చూడండి. మనం సేవింగ్ అకౌంట్‌లో మనీ ఇన్వెస్ట్ చేశామనుకోండి 2-3% దాకా వచ్చిద్ది. ఇవాళ రేపట్లో మాక్సిమం సేవింగ్ అకౌంట్‌లో 3% కన్నా ఎక్కువ లేవు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి ఇది 4-5% దాకా ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్స్ లో. ఎందుకంటే ఇక్కడ మనం కమిట్మెంట్ ఇస్తాం 1 year, 2 years, 5 years అలా. అందుకని రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది దీంతో పోల్చుకుంటే. అదే మనం కంపెనీలకు అప్పుగా మనీ ఇచ్చామనుకోండి, దాన్ని డిబెంచర్స్ అంటారు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే మీకు 7-8% వస్తుంది. వీటన్నిటిని డెట్ ఫండ్స్ అంటారు. అంటే మీ మనీ గ్యారంటీ, మీ క్యాపిటల్ 100% గ్యారంటీ, బట్ తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇన్ఫ్లేషన్ తీసేయంగా మీకు మిగిలిపోయి చాలా తక్కువ ఈ ఏరియాలో. ఓకే, బట్ మీ క్యాపిటల్ 100% గ్యారంటీ. అంటే మీకు ఈ అమౌంట్ సాల్ట్ లేదనుకోండి, దాన్ని వెల్కమ్ టు ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మీ క్యాపిటల్ గ్యారంటీ ఏం కాదు, బట్ మేనేజబుల్ రిస్క్ అనమాట. రిస్క్ మేనేజ్ చేసుకోవచ్చు. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే 15-20% దాకా వస్తుంది ఇక్కడ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, స్టిల్ నాట్ హ్యాపీ, దెన్ వెల్కమ్ టు ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ మీరు కనుక సొంతంగా మంచి గుడ్ స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇయర్లీ 20-30% వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ మంది మేనేజ్ చేసే స్కిల్ అనమాట ఇది. అండ్ మోడరేట్ రిస్క్ ఉంటుంది అండ్ రివార్డ్ ఆల్సో గుడ్. స్టిల్ నాట్ హ్యాపీ, దెన్ వెల్కమ్ టు ద ట్రేడింగ్ వరల్డ్. ఇది చాలా అగ్లీ వరల్డ్, మోర్ రేట్ ఆఫ్ రిటర్న్, మోర్ రిస్క్ కూడా. ఇక్కడ కనుక ఈక్విటీ మార్కెట్ లో మీరు ట్రేడింగ్ చేశారనుకోండి, మీకు యావరేజ్ మీద ఇయర్లీ 50-100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ స్టిల్ నాట్ హ్యాపీ, దెన్ వెల్కమ్ టు ది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వరల్డ్. ఇక్కడ ఏంటంటే ఫీచర్స్ ఆప్షన్స్ ఉంటాయండి, నీకు ఇయర్లీ 100-200% వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రిస్క్ టూ మచ్ వెళ్ళిపోతుంది, 95% రిస్క్ వెళ్ళిపోతారు ఇక్కడ. సో ఇది ఈ రెండు రిస్కీ అండ్ బట్ మోర్ రివార్డ్. ఇది మేనేజబుల్ రిస్క్ అండ్ వెరీ కన్జర్వేటివ్ రివార్డ్స్. ఇక్కడ జీరో రిస్క్ అండ్ వెరీ లోయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. అందుకని మీకున్న నాలెడ్జ్ని బట్టేసి, మీకున్న ఫైనాన్షియల్ స్కిల్స్ బట్టేసి, ఎక్స్పీరియన్స్ బట్టేసి మీకు ఏది రైట్ ప్రోడక్ట్ అనుకుంటే వాటిని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, యా, నౌ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అప్ టు హియర్. యా, హాయ్ హాయ్ పరమేష్ హియర్. యా, హాయ్. మీరు చెప్పారు కదా సాఫ్ట్వేర్ అవసరం అని చెప్పి. యా, జనరల్ గా అది ఐ మీన్ పెయిడ్ సాఫ్ట్వేర్ అంటే మన బడ్జెట్ లో దొరుకుతుందా, లేకపోతే అది ఎనీ అదర్ సోర్సెస్? మీకు ఇయర్లీ 15,000 నుంచి 1 lakh మధ్య దొరుకుతాయి. ఏది ఆప్షన్ అయితే ఆప్షన్ అరెక్ట్ అయితే ఫ్రీగా దొరుకుతుంది అది. ఓకే, అది డిపెండింగ్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టేసి అనమాట. తక్కువ అంటే 10,000 దొరుకుతాయి ప్రయాణం. ఓకే, రైట్. సార్ ఈక్విటీస్ గా డబ్బులు పే చేయాలి మేము? ఈక్విటీకి ఏం అవసరం లేదు, స్కానర్స్ పెద్దగా ఏం అవసరం లేదు. అంటే ఇంటర్డేక్ స్టాక్స్ తీసుకోవాలండి. యా, స్కానర్ కావాలి, ఇంటర్డేక్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అయ్యి స్టాక్స్ కావాలనుకోండి, ఎత్తుకోలేం కదా మాన్యువల్ గా స్టాక్ మార్కెట్ లో. అందుకని మీకు స్కానర్ కావాలి కంపల్సరీ. మనీ పే చేయాలా? యా, మీకు అది ఇయర్లీ లైవ్ స్కానర్ కావాలంటే నీకు ఇయర్లీ 10,000 ఉంటుంది ఇండియాలో. లైవ్ గా సార్ మార్కెట్ అయిపోయిన తర్వాత అది ఈఓడి స్కానర్ టోటల్ ఫ్రీగా దొరుకుతుంది. యా, ఫ్రీగా దొరుకుతుంది ఈఓడి డేటా. అంటే ఈఓడి అంటే బేసికల్ డేటా 3 రకాలుగా ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్ లో. టిక్ బై టిక్ డేటా అంటారు. టిక్ బై టిక్ డేటా అంటే ఎవ్రీ సెకండ్ ఒక క్యాండిల్ గా మారుతా ఉంటది. అది చాలా కాస్ట్లీ అది యాక్చువల్ గా. ఓకే, రెండోది మినిట్ డేటా అంటారు. మీ బ్రోకరేజ్ సాఫ్ట్వేర్ మినిట్ డేటా అది. మూడో డేటా ఏంటంటే ఈఓడి డేటా అంటారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే డేటా అనమాట. అది ఫ్రీగా దొరికింది, ఎక్స్టర్నల్ ఫ్రీగా వదిలేస్తుంది దాన్ని. అందుకని మీ స్కానర్ దేని మీద వర్క్ చేస్తుంది అన్న దాన్ని బట్టి దాని కాస్ట్ ఉంటుంది. సార్ ఈ సాఫ్ట్వేర్ అనేది దేనికి యూజ్ అవుతుంది సార్ మనకి? మీ ఐడియాస్ ని స్కాన్ చేయడానికి మనకి వస్తుంది. ఎగ్జాంపుల్, సపోజ్ నాకు ఎస్టర్డే హై అబోవ్ ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి, మీరు ఎలా ఎత్తుకుంటారు? ఓకే ఓకే సార్. ఎస్టర్డే లో బ్రేక్ డౌన్ స్టాక్స్ కావాలి అమ్మడానికి. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ పైన ఉన్న స్టాక్ లిస్ట్ కావాలి, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన స్టాక్ లిస్ట్ కావాలి. ఇలా మీకు కావాలంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా మీకు ఇచ్చే సిగ్నల్స్ కావాలన్నమాట మీకు. వాటిని స్కానర్స్ అంటారు. చెప్తారు సార్. రైట్. సార్ ఈక్విటీ 100% అన్నారు కదండి. హలో, ఈక్విటీలో ట్రేడింగ్ లో 50-100% వస్తాను. ఫ్యూచర్స్ లో కూడా ఈక్విటీ ఉంటుంది కదండి, అందులో కూడా ఫీచర్స్ లో ఈక్విటీ ఉండదు. ఈక్విటీ అంటే నథింగ్ బట్ షేర్స్ అనమాట. అంటే వాటాలు కొంటే దాన్ని ఈక్విటీ అంటారు. ఓకే ఓకే. ఫీచర్స్ ఆప్షన్స్ టెంపరరీ కాంట్రాక్ట్స్ అయ్యి. యా, ఓకే. సో మీకు ఎంత రిస్క్ ఉంది, ఎంత తీసుకుంటారు, ఎంత నాలెడ్జ్ ఉంది అని దాన్ని బట్టి ఇక్కడ పిక్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి మనం బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయలేము. ఓకే, మీకు రిస్క్ లేదనుకుంటే డెట్ ఫండ్స్కి వెళ్ళిపోండి, అసలు రిస్క్ ఉండదు, బట్ లోయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఇక్కడ మేనేజబుల్ రిస్క్ అనమాట. ఇక్కడ ఎక్కువ మంది మేనేజ్ చేసుకోవచ్చు. ఇది 15-30% వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ట్రేడింగ్ రావాలి. ట్రేడింగ్ అంటే మోర్ అగ్లీ ఏరియా, మోర్ రిస్క్ ఏరియా, బట్ మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది ఈ ఏరియాలో. స్టాక్స్ లో అయితే మీకు ఇయర్లీ 50-100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో 100-200% వచ్చింది ఇక్కడ. బట్ ఇది చాలా హై రిస్క్ అండ్ ఇది మేనేజబుల్ రిస్క్. ఇక్కడ ఈ రెండైతే బెస్ట్ ప్రొడక్ట్స్ మెజారిటీ పీపుల్ గోయింగ్ టు మేనేజ్ అనమాట ఇక్కడ. సో మీకు ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టేసి మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్, ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ 3 కంబైన్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రైట్.
సో ఇప్పుడు ట్రేడింగ్ లో ఎక్కువ మనీ వచ్చింది అనుకోండి, ట్రేడింగ్ లో మనీ ఎలా వస్తుందో చూసుకోండి. అండ్ బేసికల్ గా మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, తక్కువలో కొని ఎక్కువలో అమ్మినప్పుడు నాకు ఆటోమేటిక్ గా మనీ వస్తుంది. తక్కువలో కొంటాను, ఎక్కువలో అమ్మేస్తాను. ఇది ఇన్వెస్ట్మెంట్ లో వస్తుంది, మీకు ట్రేడింగ్ లో కూడా వస్తుంది. కానీ మార్కెట్ పడిపోతుంది అనుకోండి, ఫస్ట్ నేను అమ్మేసి తర్వాత నేను కొంటాను. దీన్ని షార్ట్ సెల్ అంటారు అనమాట. ఈ టెక్నిక్ ని షార్టింగ్ అంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ లో మనం చేయలేము, ఓన్లీ ట్రేడింగ్ లో మాత్రం చేయగలుగుతాం అనమాట. ఓకే, అంటే మన దగ్గర స్టాక్స్ లేకపోయినా మనం అమ్మేయచ్చు, తర్వాత కొనాలి, తిరిగి వాటిని కొనేయచ్చు అనమాట. ఇది ఇంటర్డేలో చేసుకోవచ్చు స్టాక్స్ అయితే. అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే మాత్రం డెలివరీ బేస్ మీద కూడా అంటిల్ ఎక్స్పైరీ వరకు మీరు ఉంచుకోవచ్చు అనమాట. అందుకని ట్రేడింగ్ లో పడేటప్పుడు కూడా మనీ మేక్ చేస్తారు. అందుకని ట్రేడింగ్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. యాక్చువల్గా మార్కెట్ కదలకుండా ఉన్నా సరే నీకు డబ్బు వస్తుంది. మార్కెట్ కదలకుండా ఉన్నా సరే నీకు మనీ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆప్షన్ సెల్ చేస్తాం. అప్పుడు మనం ఆప్షన్ సెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో నిన్న బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఓకే. సో నిన్న ఈవినింగ్ అంత ముందు రోజు ఇక్కడ క్లోజింగ్ అండి 39,500 అండ్ నిన్నటి క్లోజింగ్ ఎక్కడ దగ్గర 39,615. అంటే రఫ్గా అరౌండ్ 120 పాయింట్స్ మూవ్ అయింది మార్కెట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 120 పాయింట్స్ మూవ్ అయింది. ఒకవేళ నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి పోదు అని చెప్పేసి పుట్టుకాలు రెండు అమ్మేసుకొచ్చున్నాను అనుకోండి, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండు అమ్మేసుకొచ్చాను అనుకోండి, ఐ మేడ్ ద మనీ రఫ్లీ అరౌండ్ 40%. సో ఇది కాల్ ఆప్షన్, ఈ ప్రైస్ కి నేను అమ్మేశాను. ఈవినింగ్ కి నాకు మనీ ఏం రాలేదు, బట్ ఐ మేడ్ ద మనీ 2 రూపీస్ అట్లా ఇక్కడ దీంట్లో. అండ్ పుట్టు కూడా అమ్మేశాను అండ్ ఐ మేడ్ ద మనీ. పుట్టు అయితే లిటరలీ 480 దగ్గర అమ్మేశాను. ఇప్పుడు లైవ్ మార్కెట్ లో 330 ఉంది. అంటే లిటరల్ గా నాకు 40% దాకా మనీ వచ్చింది. అట్లా మార్కెట్ ఎటు పోదని చెప్పేసి కూడా మీరు అమ్ముకొని మనీ సంపాదించుకోవచ్చు ఇక్కడ. అందుకని ట్రేడింగ్ చాలా కాంప్లికేట్ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇక్కడ మార్కెట్ పెరిగిద్దని బెట్ కాసుకోవచ్చు, మార్కెట్ పడిద్దని బెట్ కాసుకోవచ్చు, అసలు మార్కెట్ ఎక్కడికి పోదని చెప్పేసి కూడా మనం ఆప్షన్ మార్కెట్ లో పుట్టుకాలు రెండు అమ్మేసుకోవచ్చు. అట్లా మీకు ఆ టెక్నిక్ మీద గ్రిప్ కనుకుంటే మార్కెట్ ని ఏ వైపు అయినా బెట్ కాసుకోవచ్చు, మార్కెట్ ని ఏ వైపు నుంచి అయినా మీరు పెట్టుకోవచ్చు. అందుకని ట్రేడింగ్ చాలా కాంప్లికేట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, జస్ట్ ఎవ్రీ మంత్ కొంటనే ఉంటారు, బాగా రేట్ వచ్చిన తర్వాత అమ్మేసుకుంటారు, అందులో సేఫ్టీ ఉంది. బట్ ట్రేడింగ్ అలా కాదు, పడే మార్కెట్లో అయినా, అప్ ట్రెండ్ లో అయినా, డౌన్ ట్రెండ్ లో అయినా, సైడ్ మార్కెట్లో అయినా సరే మనీ మేక్ చేసుకోవచ్చు మీ బెట్టింగ్ రైట్ అయితే. అండ్ అందుకని ట్రేడింగ్ కాంప్లికేటర్స్ అంటే ఎక్కువ మంది ఉంది కాబట్టి ఎక్కువ మంది ట్రేడింగ్ లైక్ చేస్తారు. సో మళ్ళీ ట్రేడింగ్కి వచ్చామనుకోండి, మనకి 4 టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే స్కాల్పింగ్ అంటే మార్కెట్ లో కపుల్ ఆఫ్ మినిట్స్ మనం ట్రేడ్ చేసి బయటకు వెళ్ళిపోయాం అనుకో, దాన్ని స్కాల్పింగ్ అంటారు. ఎక్కువసేపు ఉంటారు వీళ్ళు, కపుల్ ఆఫ్ మినిట్సే ఉండి ట్రేడ్ క్లోజ్ చేస్తే వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. బేసికల్ గా మీరు 0.3% అలా అనుకోవచ్చు. 0.3% రాగానే ట్రేడ్ క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని మనం స్కాల్పర్స్ అంటాం. డే ట్రేడింగ్ అంటే మార్నింగ్ ఎంటర్ అయ్యి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తాం, దాన్ని డే ట్రేడింగ్ అంటాం. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా ట్రేడ్ క్లోజ్ చేస్తే దాన్ని డే ట్రేడింగ్ లేదా ఇంటర్డే ట్రేడింగ్ అంటారు. సో ఈ రెండింటిలో రివార్డ్ ఎక్కువ న్యాచురల్ గానే, రిస్క్ కూడా ఎక్కువ. ఇక్కడ మీకు 5 times లెవరేజ్ కూడా దొరుకుతుంది. అంటే మీ దగ్గర 1 lakh ఉంటే మీరు 5 lakh వర్త్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో న్యాచురల్ గానే మోర్ రివార్డ్, మోర్ రిస్క్. ఇవి మార్కెట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు కపుల్ ఆఫ్ డేస్ వన్ వే డైరెక్షన్ పోతా ఉంటుందండి. ఆ వన్ వే డైరెక్షన్ ని ఎన్కాష్ చేసుకోవడాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. అంటే యూజువల్ గా 1 week అలా ఉంటారు. అండ్ పొజిషన్ ట్రేడింగ్ అనుకోండి, ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుంటారు, మంత్లీ 10% అట్లా అని చెప్పేసి. 10% ఎప్పుడు వస్తే అప్పుడు ట్రేడ్ క్లోజ్ చేస్తారు. అది రావడానికి 1 week అయినా పర్లేదు, 1 month అయినా పర్లేదు, 2 months అయినా పర్లేదు. అట్లా ఇయర్లీ ఒక 10 to 15 ట్రేడ్స్ అలా చేశారనుకోండి, దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అని. వీక్లీ ఒక ట్రేడ్ చేస్తే స్వింగ్ ట్రేడింగ్ అని. మార్నింగ్ ఎంటర్ ఈవినింగ్ అలా క్లోజ్ చేస్తే డే ట్రేడింగ్ అని. స్కాల్పింగ్ అంటే కపుల్ ఆఫ్ మినిట్స్ మార్కెట్ లో స్టే చేస్తే స్కాల్పింగ్ అని అంటారు. ఈ 4 టెక్నిక్స్ లో కూడా ఈచ్ స్టైల్ ఒక యూనిక్ పొజిషన్ ఉంటుంది అనమాట. అంటే రిస్క్ కావచ్చు, రివార్డ్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని తేడా ఉంటుంది. సపోజ్ స్కాల్పింగ్ లో అనుకోండి 0.3% లాస్ అయితే బయటకు వెళ్ళిపోతారు వెంటనే. సరే, 0.3% లాస్ క్లోజ్ చేయాల్సిందే. అదే పొజిషన్ ట్రేడింగ్ అనుకోండి, 5% లాస్ వచ్చినా ఉంచుకుంటాను, ఎందుకంటే నా రివార్డ్ ఎంత 10% కాబట్టి. అట్లా ఈచ్ స్టైల్లో యూనిక్నెస్ ఉంటుంది మీకు, ఈచ్ స్టైల్లో మీకు యూనిక్నెస్ ఉంటుంది. అందుకని మీకు క్లారిటీ ఉండాలి, ఏ టైప్ ట్రేడింగ్ స్టైల్ పిక్ చేసుకుంటున్నారు, దానికి తగ్గట్టు డేటా ఎలా పిక్ చేసుకోవాలి అంటే స్ట్రాటజీస్ మీకు ఐడియా జనరేట్ అవ్వాలి. సో సపోజ్ నాకు ఇయర్లీ ఒక 40 to 50% కావాలనుకోండి, ఈ 4 సరిపోద్ది మీకు, ఈ స్టైల్ సరిపోద్ది. అలా కాదు, నాకు ఇయర్లీ 100% అనుకోండి, నాకు ఈ స్టైల్ కావాలి, లేదా ఈ స్టైల్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా మీ ఫైనాన్షియల్ గోల్స్ బట్టేసి మీకు ఏ ట్రేడింగ్ స్టైల్ సూట్ అవుద్దో మీకు క్లారిటీ ఉండాలి. ట్రేడింగ్ రిస్క్ కి అందులో డౌట్ లేదు, బట్ అందులో నీకు తక్కువ రిస్క్ కావాలంటే మాత్రం గో ఫర్ పొజిషన్ ట్రేడింగ్, ఈ ప్లేస్కి వెళ్ళండి. ఓకే, కొంచెం స్కిల్ ఉంది అనుకున్నప్పుడు వెల్కమ్ టు ద ఇంటర్డే అండ్ స్కాల్పింగ్ అనమాట. సో అందుకని ఇక్కడ ఇదంతా స్కిల్ గేమ్ అనమాట బేసికల్ గా. సో ఇట్లా 4 ట్రేడింగ్ స్టైల్లో మీరు ఒక దాంట్లో కంపల్సరీగా ఎక్స్పర్ట్ అవ్వాలి. సో స్కాల్పింగ్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్,
పొజిషన్ ట్రేడింగ్. ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత మిగతా ట్రేడింగ్ స్టైల్స్ మీరు చూసుకోవచ్చు. రైట్. ఒకసారి ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు అని అర్థమైన తర్వాత నౌ కమ్ టు ద మార్కెట్స్. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ రెండు రకాలు ఉంటాయండి, ఈక్విటీ మార్కెట్ అండ్ డెరివేటివ్ మార్కెట్స్. ఈక్విటీ మార్కెట్ అంటే బయింగ్ ద పార్షియల్ ఓనర్షిప్ ఇన్ ద కంపెనీ అనమాట. అంటే మన కంపెనీలో కనుక వాటాలు తీసుకున్నాం అనుకోండి, మిమ్మల్ని ఏమంటారంటే షేర్ హోల్డర్ లేదా స్టాక్ హోల్డర్ లేదా సెక్యూరిటీ హోల్డర్ అంటారు. సో ఇట్లా వాటాలు కొంటే మనకు వచ్చే లాభం ఏంది అంటే, స్టాక్ రేట్ పెరిగింది అనుకోండి ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు, లేదా పెరగకుండా సరే మనకి కంపెనీ వాళ్ళు ఎంతకంత డివిడెండ్ ఇస్తారు కదా, ప్రాఫిట్ షేరింగ్ డివిడెండ్ అంటారు. అట్లా మీకు ఎవ్రీ ఇయర్ డివిడెండ్ వస్తూ ఉంటుంది ఎంతకంత కంపెనీ దగ్గర నుంచి. అట్లా స్టాక్ మూవ్ కాకపోయినా సరే ఎంతకంత డివిడెండ్ వస్తుంటది. ఒకవేళ మూవ్ అయితే స్టాక్ రేట్ పెరిగితే మీకు నచ్చినప్పుడు ఎక్కువ రేట్ కమిషన్ పోవచ్చు. అట్లా నీకు 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఇది ట్రేడింగ్ కి బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ కి ఇది ఒకటే ప్రొడక్ట్ ఉంటుంది యాక్చువల్గా మీరు లాంగ్ టర్మ్ లో. సో ప్రపంచంలో ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేసే మార్కెట్ ఇదనమాట. మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నారనుకోండి, ఆ మనీ అంతా ఇక్కడికే వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీలు కొనాలనుకోండి, ఆ మనీ కూడా ఇక్కడికే వస్తుంది. అలాగే ఎవ్రీ మంత్ మీ సాలరీ పిఎఫ్ కట్ అవుతా ఉందనుకోండి, అది కూడా ఇక్కడికే వస్తుంది. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనీ అంతా, ప్రపంచంలో మనీ అంతా కూడా ఈ మార్కెట్కి వస్తూ ఉంటుంది. సో ఇది పెద్ద సముద్రం ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇక్కడ మీకు మంత్లీ ఒక 5 to 10% సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు లెవరేజ్ గేమ్ ఆడుకోవటం రెడీ అవుతారు మీరు. సో ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్స్ బాగుంటాయి అనమాట. డెరివేటివ్ మార్కెట్స్ అంటే వాల్యూ డిరైవ్ ఫ్రమ్ ద అదర్ మార్కెట్స్ ఈజ్ కాల్డ్ as డెరివేటివ్ మార్కెట్స్. ఈ మార్కెట్ కి ఎక్స్చేంజ్ లో ఓనర్ అంటే ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ 3 కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ మార్కెట్ ని. ఇది వాళ్ళ సొంతం అనమాట. సో ఇక్కడ ఉండే వాటిని కాంట్రాక్ట్స్ అంటారు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఈ రెండు ఉంటాయి ఇక్కడ. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ లో మొత్తం డబ్బులు పే చేస్తాను, ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బు లేదు, టోకెన్ అమౌంట్ కడతాను అని చెప్పేసి కొంత డబ్బు పే చేసి మనం ఎంటర్ అయితే దాన్ని మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే, ఇది లెవరేజ్ అనమాట. చాలా మంది ఈ మార్కెట్కి వస్తారు ఎందుకంటే ఇది తక్కువ డబ్బుతో ఎక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిలయన్స్ ఒక 250 స్టాక్స్ నేను తీసుకోవాలనుకోండి, 250 స్టాక్స్ నేను బై చేసుకోవాలంటే రిలయన్స్ షేర్స్ ని, అండ్ ఐ హ్యావ్ టు పే రఫ్ గా 6.5 lakh పే చేసుకోవాలి నేను. ఓకే, రఫ్ గా 6.5 lakhs పే చేయాలి నేను. నాకు రిలయన్స్ గ్యారెంటీగా మూవ్ అవుతుంది అనిపిస్తుంది, బట్ నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ఏం చేస్తాను, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాను. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా 250 షేర్స్ లాట్ కొంటాను నేను. ఇక్కడ మీరు లాట్లో కొంటారు అనమాట, లాట్లో కొంటారు. అండ్ ఐ హ్యావ్ టు పే ఓన్లీ 1.5 lakh. 1.5 lakh పే చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, మీ రిస్క్ రివార్డ్ రెండు కూడా ఈ 6.5 lakh మీద ఉంటుంది, రిస్క్ రివార్డ్ కూడా. అందుకనే ఈక్విటీ మార్కెట్ లో 1% మూవ్ అయితే, ఇక్కడ లిటరల్ గా అది 5% సమానం. అందుకని మీకు ఎక్కువ డబ్బు రావాలి అంటే చాలా మంది వచ్చి ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఓకే, బట్ గుర్తుపెట్టుకుని ఈ సైజ్ 5 lakh 6.5 lakh వర్త్. అందుకని న్యాచురల్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ రివార్డ్ రెండు ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో. అందుకని ఎక్కువ మంది ఫారెక్స్ కమోడిటీ చేస్తారు. అందులో ఉన్నది ఏంటంటే ఓన్లీ లెవరేజ్ అనమాట. లెవరేజ్ అంటే తక్కువ డబ్బులతోటే ఎక్కువ సైజ్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి లెవరేజ్ అనుకోవచ్చు. రైట్. సో బేసికల్ గా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఫ్యూచర్ లో మొత్తం డబ్బులు పే చేస్తాను, ప్రస్తుతానికి ఓన్లీ అడ్వాన్స్ కొంత డబ్బు పే చేస్తానని చెప్పేసి ఎంటర్ అవుతారని మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటాం. సో ఎక్కువ మంది ఇక్కడ స్పెక్యులేషన్ కోసం లేదా హెడ్జింగ్ కోసం వస్తూ ఉంటారు. రెండోది ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండి. దాంట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఓకే, సో కాల్ ఆప్షన్ మీరు కొంటున్నారు అంటే మార్కెట్ పెరిగిద్దని మీ ఉద్దేశం. కాల్ ఆప్షన్ అమ్ముతున్నారు అనుకోండి, మార్కెట్ పెరగదు అని మీ ఉద్దేశం. అలాగే పుట్ ఆప్షన్ కొంటున్నారంటే మార్కెట్ పడుతుందని మీ ఉద్దేశం. పుట్ ఆప్షన్ అమ్ముతున్నారు అనుకోండి, మార్కెట్ పడదు అని మీ ఉద్దేశం. అట్లా ఈ 2 రకాల ప్రొడక్ట్స్ తోటి అండ్ 4 రకాల గేమ్ ప్లే చేసుకోవచ్చు అనమాట. పడిద్ది, పడదు, ఓకే, పెరిగిద్ది, పెరగదు, ఇట్లా 4 రకాల గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఇది మదర్ ఆఫ్ ది ఆల్ ద స్పెక్యులేషన్స్ అనమాట. ప్రపంచంలో హైయెస్ట్ స్పెక్యులేషన్ ఉండే మార్కెట్ అంటే ఆప్షన్ మార్కెట్. ప్రపంచంలో మోస్ట్ సేఫెస్ట్ మార్కెట్ అన్నా కూడా ఆప్షన్ మార్కెట్ అనుకోవచ్చు. అట్లా దీన్ని చూసే యాంగిల్ పెట్టేసి మీకు 2 రకాలుగా కనబడతా ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ పెద్ద పెద్దలందరూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇయర్లీ 10 to 12% ఫ్రీగా వచ్చే ఇన్కమ్ కోసం వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. రిటైలర్స్ అయితేనేమో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో స్పెక్యులేషన్ కోసం ఎంటర్ అవుతూ ఉంటారు. అట్లా ఈ మార్కెట్ ని హెడ్జింగ్ కోసం వాడచ్చు, స్పెక్యులేషన్ కోసం వాడచ్చు, అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కూడా ఈ మార్కెట్ వాడుకోవచ్చు. అట్లా మార్కెట్ లో మొత్తం 2 రకాల మార్కెట్స్. ప్రొడక్ట్ వైజ్ చూసారనుకోండి, స్టాక్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, మొత్తం 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే 2 రకాల మార్కెట్స్, 4 రకాలుగా ప్రొడక్ట్స్ అనమాట. ఇప్పుడు మీరు జీరోలో చూడండి ఒకసారి. సో ఇది బ్యాంక్ ఫీచర్స్, ఇవి బ్యాంక్ ఫీచర్స్, అండ్ ఇవి స్టాక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇవన్నీ స్టాక్స్. ఇది గోల్డ్, ఇది కమోడిటీ మార్కెట్, ఇది కమోడిటీ. సో అన్నిటి కామన్ గా ఏముంటాయి అంటే చార్ట్స్ అండి. టెక్నికల్స్ కామన్ సబ్జెక్ట్ ఎట్కైనా సరే. సో ఇది కమోడిటీ గోల్డ్ మినీ, అండ్ ఇది కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది స్టాక్స్, ఇది స్టాక్, అండ్ ఇది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, అండ్ ఇల్ గో ఫర్ ఈవెన్ యూఎస్టీ ఆల్సో.
USDINR. సో ఇదేమో కరెన్సీ మార్కెట్. సో వీటన్నిటిలో కామన్‌గా ఏముంటుందంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కామన్ సబ్జెక్ట్. మీరు ఏదైనా తీసుకోండి. వీటిలో కామన్‌గా ఏముంటది టెక్నికల్ అనాలిసిస్ అనేది కామన్ సబ్జెక్ట్ అన్నమాట. మేము బేసికల్లీ మీకు 1 మంత్ వరకు కాల్ సపోర్ట్ ఇస్తామండి. దీంట్లో మీకు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఈక్విటీలో ఇస్తాము. ఈక్విటీ పొజిషన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మేము కాల్స్ ఇస్తా ఉంటాం. అందరికేంటంటే మేము గ్రూప్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్రైవేట్ ఛానెల్ ఉంటుంది మాకు ఎంఎస్ ఛానెల్ అని చెప్పేసి. దీంట్లో మీకు గ్రూప్ ఉంటుంది. దీంట్లో మీకు ఎవ్రీడే కాల్స్ ఇస్తా ఉంటాం. డిపెండింగ్ అపాన్ మార్కెట్ కండిషన్ పెట్టేసి 5-10 కాల్స్ అలా ఇస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ యెస్టర్‌డే కాల్స్. టైం ఉంటే మేము చార్ట్‌లు ప్రొవైడ్ చేస్తామండి. టైం లేదనుకుంటే డైరెక్ట్ కాల్ జనరేట్ చేస్తుంటాం అన్నమాట. వేర్ ఈస్ ద యెస్టర్‌డే కాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నవంబర్ 1 ఈ కాల్ చూడండి ఇవి. సో ఈ స్టాక్ కొనమని చెప్పాము. ఇది ఇంట్రాడే అన్నమాట. 328 కొనండి. ఇది స్టాప్ లాస్ అని చెప్పాము. అండ్ ఇది ఇక్కడ దాకా మూవ్ అయింది. కావాలంటే క్లోజ్ చేసుకోమని చెప్పాము. అండ్ BTST అంటే ఈ రోజు కొనేసి రేపు అమ్మే స్టాక్ కాల్స్ అన్నమాట ఇవన్నీ ఈక్విటీ అన్నమాట. అండ్ కొన్నైతే పొజిషన్ ట్రేడ్స్ ఇస్తా ఉంటాం. మేము క్లోజ్ చేసినప్పుడు చెప్తా ఉంటాం. మేము క్లోజ్ చేస్తున్నాం. మీరు కూడా కావాలంటే క్లోజ్ చేసుకోమని చెప్పేసి ఇట్లా ఇట్స్ ఇండియబుల్స్ అన్నమాట ఇది. ఇది చార్ట్ మరీ ఇస్తాం ఒక్కోసారి టైం ఉన్నప్పుడు. ఇది ఇండియబుల్స్ అండ్ బై హియర్ అండ్ విత్ పొజిషన్ ట్రేడింగ్. ఆ పొజిషన్ అంటే కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకుంటారన్నమాట. ఓకే. సో అట్లా పొజిషన్ ట్రేడ్స్‌లో బేసికల్‌గా 10-15% వస్తే మేము క్లోజ్ చేయమని చెప్పేసి జనరేట్ చేస్తాం కాల్స్. ఇట్లా మీకు ఇవి IRCTC బై 730 పర్ పొజిషన్ కాలింగ్ అని చెప్పాము. అండ్ ఇట్స్ ఆల్రెడీ వెంట 905 సేమ్ డేనే వెళ్ళిపోయింది. క్లోజ్ చేసుకోమని చెప్తున్నాం. సో ఇట్లా మీకు ఈ కాల్స్, ఈ చార్ట్స్ ఇవన్నీ కూడా అప్ టు 1 మంత్ ఎక్స్‌పోజర్ ఇస్తాము. దీంట్లో ఏంటంటే మీకు 200 GB వీడియో ట్యుటోరియల్స్ ఇస్తాము. అండ్ లాట్ ఆఫ్ PDF మెటీరియల్స్ అండ్ Udemy కూపన్స్ 100 అండ్ 1 మంత్ ఈక్విటీ అండ్ ఈక్విటీ డెరివేటివ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కాల్స్ జనరేట్ చేస్తాం. తద్వారా ఏంటంటే మీకు మార్కెట్ ఎలా వర్కౌట్ అవుద్ది ఇవన్నీ మీకు అర్థమవుతా ఉంటాయన్నమాట. ఓకే. రైట్. సో టైం ఉంటే ఇలా చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్ ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు ఈ కాల్ జనరేట్ అయింది బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పేసి. ఓకే. అండ్ వాట్ హ్యాపెండ్ లేటర్ ఇట్స్ వెంట బిగ్గర్ వే అన్నమాట. ఓకే. సో తద్వారా మీకు లాజిక్ అర్థమైంది. ఇక్కడ ఏంటంటే టిప్స్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్‌గా మీ ఓన్‌గా ఇండిపెండెంట్‌గా ట్రేడ్స్ ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన స్కానర్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ఇలా ఇస్తా ఉంటాం. రోజు డమ్మీ ట్రేడింగ్ చేస్తా ఉంటారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. అదే టెక్నిక్ మీద మీకు గ్రిప్ వస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. రైట్. సో ఈక్విటీ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఈ మొత్తం 4 రకాల ప్రొడక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ అయిపోయేలోపు మీరు ఓన్ చేసుకోవచ్చన్నమాట. సో ఇప్పుడు ఫారెక్స్ మార్కెట్ అనుకోండి ఇండియాలో ఓన్లీ 4 కరెన్సీ పేర్స్ ఉంటాయండి. USD INR, యూరో INR అండ్ స్టెర్లింగ్ INR అండ్ NINR. ఓకే. ఈ 4 ఉంటాయి కరెన్సీ పేర్స్. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అయితే క్రాస్ కరెన్సీ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 150 కరెన్సీ పేర్స్ దాకా ఉంటాయి. ఇండియాలో ఈ మార్కెట్‌ని అండ్ NSE, BSE వీళ్ళు కంట్రోల్ చేస్తా ఉంటారండి. సో మార్నింగ్ 9కి ఓపెన్ అవుద్ది ఇది. అండ్ సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఇంట్రాడే అయితే మీకు 4 o'clock క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 4:30 మాక్సిమం. అండ్ మీకు MT5లో కూడా సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇస్తామండి. తద్వారా మీరు డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు గనుక NRI అంటే ఈ ప్లాట్‌ఫామ్ మీద మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కమోడిటీ మార్కెట్‌లో ఇది మార్నింగ్ 9కి ఓపెన్ అవుద్దండి. మిడ్‌నైట్ 11:30 వరకు ఉంటుంది. ఈ కమోడిటీ మార్కెట్‌ని మనం 4గా క్లాసిఫై చేసుకోవచ్చు. బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ అండ్ అగ్రికల్చర్ కమోడిటీస్. ఈ 4 మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇండెక్స్ స్టార్ట్ చేశారండి. బుల్డెక్స్, మెటల్డెక్స్, ఎనర్జీటెక్స్ అని చెప్పేసి. ఇది బుల్డెక్స్ అంటే గోల్డ్ 80% వెయిటేజ్ అండ్ సిల్వర్ 20% వెయిటేజ్ దీనికి క్రియేట్ చేశారు. అండ్ మెటల్డెక్స్ అంటే ఈచ్ వన్ 20% వెయిటేజ్‌తో దీన్ని తయారేశారు. అండ్ ఎనర్జీటెక్స్ కూడా క్రూడ్ ఆయిల్ 80% అండ్ నేచురల్ గ్యాస్ 20% తోటి తయారేశారన్నమాట. సో వీటిలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫారెక్స్ అండ్ కమోడిటీస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏముండదు. ఓన్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ప్రొడక్ట్‌ని వాడాల్సి ఉంటుంది. అలాగే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌లో ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు, వాటి ఓపెన్ ఇంట్రెస్ట్, బేసిస్ పాయింట్స్ వీటన్నిటిని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఇవన్నీ నేర్చుకుంటారు. సో బేసికల్‌గా ఈ ప్యాకేజ్‌లో మీకు 4 రకాల మార్కెట్స్ అంటే ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్, ఫారెక్స్, కమోడిటీస్ 4 మార్కెట్స్. అండ్ ఇక్కడ దొరికే 4 రకాల ప్రొడక్ట్స్ అంటే స్టాక్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇయి. అండ్ 4 రకాల ట్రేడింగ్ స్టైల్స్ అంటే స్కాల్పింగ్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ స్ట్రాటజీస్ పెరిగే మార్కెట్‌లో ఎలాంటివి వాడాలి అండ్ షార్టింగ్ పడేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలా మీకు గ్రిప్ వస్తుంది ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ కల్లా. అంటే మనం మార్కెట్‌లో ఉన్నామంటే 1 మార్కెట్, 1 ప్రొడక్ట్, 1 ట్రేడింగ్ స్టైల్, 1 స్ట్రాటజీలో మీకు గ్రిప్ ఉండాలన్నమాట. ఓకే. నౌ గో అహెడ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్. ఇప్పుడు దాకా అయిపోయిన డెమోలో ఎనీ క్వెషన్స్ ప్లీజ్. హలో. యాహ్!
స్టాక్ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాలి, ఇదే టార్గెట్ ప్రైస్ ఇట్లా ఇస్తారు. అది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తాం మనం? అదే టెక్నికల్ అనాలిసిస్ అంటే. టెక్నికల్ అనాలిసిస్ లో ఏంటంటే మనకి ప్రీవియస్ స్వింగ్స్ హైలో అయిన బేస్ గా తీసుకొని జర్నీ స్టార్ట్ అవ్వగానే ఎక్కడ దాకా పోద్ది, ఎక్కడ దాకా ర్యాంక్ వెళ్తే ఇప్పుడు IRCT చెప్పాను మీరు 700 దగ్గర కొని అవును దాని గురించి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఏముంటది ఇక్కడ హై ప్రాబిలిటీ లో ప్రాబిలిటీ ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అండి. హై ప్రాబిలిటీ లో ప్రాబిలిటీ గేమ్ అనమాట. సో బేసికల్ గా ఏదైనా మీరు ఒక పిక్ చేశారనుకోండి, కనీసం ఒక 7-6 పారామీటర్స్ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పారామీటర్స్ అని సింక్ అయింది అనుకోండి, మీరు బై ఆర్డర్ జనరేట్ చేస్తారు. సింక్ అవ్వట్లేదు అనుకోండి, దూరంగా ఉంటారు. అందుకని ప్రతి కాల్ మీరు జనరేట్ చేసి స్టాక్ మార్కెట్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అన్ని వెనుకో ముందుకు మూవ్ అవుతూనే ఉంటాయి. బట్ అన్నిట్లో మనం నిలబెట్టాం రూల్ బేస్డ్ అనమాట. ఆ రూల్స్ అని సాటిస్ఫై ఉందనుకో మీరు బై చేస్తారు. హలో సార్. సార్ నేను విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు సుమతి. చెప్పండి సార్. నేను 10th వరకే చదువుకున్నాను. నేను ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటే చిన్నగా నేను చేయగలుగుతానా సార్? ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి కదమ్మా, ల్యాప్టాప్ మ్యాండేటరీ. ల్యాప్టాప్ లేకుండా మేము తీసుకున్నాం ఎవరిని. అండ్ రెండోది తక్కువ అమౌంట్ లో అంటే 1 lakh అలా లోపున్న వాళ్ళు, లేదంటే మంత్లీ 5,000 పెట్టుకోవాల్సిన ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. బెస్ట్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ETFs లో పెట్టుకుంటారండి ఎవ్రీ మంత్. లాంగ్ టర్మ్ మీకు అది 20% అలా వస్తూ ఉంటుంది. అది పైగా అది సెక్యూర్ వే అనమాట. ల్యాప్టాప్ లేకుండా ఎవరైనా జాయిన్ అయినా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే యూ హావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఎంత రిస్క్ గేమ్ అంటే మీ ఆపోజిట్ కాంపిటీ మీకు తెలియదు. వాళ్ళందరూ ఇన్సైడర్స్, భారీ అమౌంట్ 1000 కోట్ల డబ్బున్న వాళ్ళు, ఆల్గోరిథం సాఫ్ట్వేర్స్ అండ్ మార్కెట్ మొత్తం స్టడీ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళతో పోటీ పడి మీరు డబ్బులు సంపాల్సి ఉంటుంది. ఇక్కడ అంత ఈజీ ఏం కాదు ట్రేడింగ్ అది. అందుకని మీరు ట్రేడింగ్ ని క్లియర్ గా ఎంచుకునేటప్పుడు కొన్ని టూల్స్ టెక్నిక్స్ చాలా అవసరం అనమాట. వాటితో వచ్చే వాళ్ళకి ఇది సెట్ అవుద్ది. అందుకని మీకు క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్. మీరు 10th డిగ్రీయా PhD సంబంధం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఎంతకంత నాలెడ్జ్ ఉండి, అంటే మీరు బయోబెట్ సెలబట్టిన ఒకటి మాత్రం కాకుండా కొంచెం డ్రాయింగ్ టూల్స్ అవి గీసే నాలెడ్జ్ ఉండి, ఓకే, ఆ కమిట్మెంట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, బట్ తక్కువ డబ్బు ఉండేవాళ్ళు మంత్లీ 5,000 to 10,000 పెట్టే కెపాసిటీ తప్ప క్యాపిటల్ లేదనుకోండి, అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ట్రేడింగ్ చాలా టఫ్ గేమ్. నిరంతరం క్యాపిటల్ కావాలి, మీకు నిరంతరం క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 20% క్యాపిటల్ చేతిలో ఉంచుకుంటా ఉండాలి. మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. రేపొద్దున మార్కెట్ 10% రాకపోతే నెక్స్ట్ నా పొజిషన్ ఏంటి అనేది. ఓకే, అందుకని ఎంతకంత క్యాపిటల్ అవసరం బిజినెస్ ఇది. అసలు క్యాపిటల్ లేకుండా బిజినెస్ చేయలేరు మీరు. అంటే క్వాలిఫికేషన్ అంటావా, 10th డిగ్రీ ఇంటర్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఎంతకంత ల్యాప్టాప్ ఆపరేటింగ్ చేస్తుంటూ వస్తే కనుక బేసిక్ థింగ్స్ ఎనీబడి కెన్ జాయిన్ హియర్. మేము స్టార్టింగ్ నుంచి బీన్ చేస్తాము అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఇక్కడ రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా ఆ డివిజన్ ఏం లేదు. మీరు NRI లేకపోతే లోకల్ క్యాండిడేట్ అని డివిజన్ ఏం లేదు. PhD 10th క్లాస్ అని ఏం లేదు. మా దగ్గర మార్నింగ్ లో ఆన్లైన్ బ్యాచ్లు NRS అయితే 8th క్లాస్ లో జాయిన్ అవుతుంటారు. అందుకని ఏజ్ ని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత అగ్రెసివ్ గా నేర్చుకునే స్కిల్ మీ దగ్గర ఉంది, ఎంత అప్గ్రేడేషన్ ఉంది అనేది మ్యాటర్ అనమాట. బట్ ఎవరికైతే తక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళకి ట్రేడింగ్ కి దూరంగా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీకు సేఫెస్ట్ రూట్ లో మీకు ఇయర్లీ 20% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మేము ఎక్కడ చెప్పినా రిటైలర్స్ అందరినీ ఏంటంటే తక్కువ డబ్బు ఉంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs కూడా చెప్తాం. ఎందుకంటే అది ఈజీ మేనేజ్ చేసే స్కిల్ అనమాట అది. ఓకే, అందుకని ఎవరైనా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు, ల్యాప్టాప్ లేని వాళ్ళందరూ కూడా బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద ట్రేడింగ్, బెటర్ టు ఫోకస్ అబౌట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. ఇవాళ రేపట్లో ఈవెన్ 100 రూపాయలతో కూడా ఈ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. మీరు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ గురించి తెలుసుకుంటే చాలు. అందుకని అందరికి ట్రేడింగ్ అవసరం అంటే ఐఎమ్ నాట్ షూర్. మీరు డిసైడ్ అవ్వాలి అది మీకు అవసరం లేదని చెప్పి నేను పాయింట్ చేయలేను. యా, ఇనదర్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సార్ ఫర్ ది లాస్ట్ 2-3 years. కాకపోతే బేసిక్ గా నాకు ట్రేడింగ్ కావాలి సార్. మీ ట్రైనింగ్ దేని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది సార్? ట్రేడింగ్ లోనే మాది బేసికల్ గా ట్రేడింగ్ మీద ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీద మామూలుగా ఉంటుంది, బట్ ట్రేడింగ్ మీద ఎక్కువ. నాకు కావాల్సింది కూడా అదే సార్. నేను అదే అంటుంది, మీకు ల్యాప్టాప్స్ ఉండి మీ దగ్గర కసి ఉందంటే ఇక నేను రోజులు తీసుకోకుండా ఇష్యూ రెగ్యులర్ ఇన్వెస్టర్ మీరు చేసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, అలాంటి వాళ్ళు ఇందులో ఉంటారు. రైట్. మీరు కొత్త కంప్లీట్ గా అనుకుంటే బెటర్ టు కమ్ టు ద క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ మీరు ఆన్లైన్ కి వచ్చేసేయండి. హైదరాబాద్ లో ఉంటే మాత్రం డెఫినెట్ క్లాస్ రూమ్ తీసుకోండి. ఎందుకంటే మోర్ ప్రాక్టీస్ చేస్తే మోర్ గ్రిప్ వస్తుంది దాని మీద. ఇది కేవలం ప్రాక్టీస్ మీద వచ్చే గ్రిప్ అంతే. రైట్. యా, మీరు వాట్సాప్ లో పింగ్ చేసుకోండి ఏదైనా ఇష్యూ ఉంటే. ఇప్పుడు డెమో అయిపోయింది, దానికి రిలవెంట్ ఏదంటే క్వశ్చన్ అడగండి.
సార్ ఇది పొజిషనల్ కాల్ కి ట్యాక్స్ నాకు వచ్చిన 15% అన్నారు కదా. పొజిషన్ ట్రేడింగ్ అంటే డెలివరీ తీసుకొని కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకుంటారు టార్గెట్ వచ్చేంత రైట్ సార్. ఇది 15% అన్నారు కదా, ఇది మోర్ దాన్ 2.5 lakhs క్రాస్ అయితే 15% అవుతుందా, లేకపోతే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి 15% కట్ అవుతుందా? అది అంటే ఈచ్ ట్రాన్సాక్షన్ వైజ్ ఉంటుంది, ఇయర్లీ సమ్మరీ వైజ్ ఉంటుంది మీకు ట్యాక్సెస్ ఎప్పుడైనా. ఇయర్లీ సమ్మరీ వైజ్. అవును, ఇయర్లీ వన్సే కడతారు ఇన్కమ్ ట్యాక్స్. యా చెప్పండి. రైట్ రైట్. చెప్పండి చెప్పండి. మేము నేర్చుకుంటారు ఇంట్రెస్ట్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఆన్లైన్ లో కూడా మీరు క్లాసులు ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు, బట్ ప్రాక్టీస్ వల్ల ఎక్కువ వస్తుంది. గుర్తు పెట్టుకోండి, ప్రాక్టీస్ మీరు ఆల్రెడీ ట్రేడ్ చేసే వాళ్ళు అనుకోండి క్యాచ్అప్ అవుతారు. అండ్ కంప్లీట్ కొత్త అనుకోండి, కంప్యూటర్ కొత్త అనుకోండి, అలాంటి వాళ్ళు నేను ఆన్లైన్ కి ఎంకరేజ్ చేయలేను. ఎందుకంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఇన్ ట్రేడింగ్ లో కావచ్చు లేదా MT4 లో కావచ్చు, అలాంటి సాఫ్ట్వేర్ లో చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఐడియా ఉందని తీసుకోవచ్చు, తప్పేం లేదు సార్. ఇప్పుడు మేము జీరోలో ఉన్నాం సార్ దాదాపు, అంటే స్టాక్ మార్కెట్ గురించి మాకు చిన్న డౌట్ సార్, ఒక్క నిమిషం చెప్పండి సార్. స్టాక్ మార్కెట్ గురించి మాకు సాఫ్ట్వేర్ అన్నారు కదా. రైట్ సార్, ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అండి. ఈ ఎండ్ ఆఫ్ ది డే సాఫ్ట్వేర్ అండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు ఇంత మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చెప్పారు, కాల్ ఆప్షన్ బై అయితే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది, సెల్ లో మార్కెట్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్. అవును అవును, అది ఏంటి సార్, దాని మీనింగ్ ఏంటి సార్? అది ఆప్షన్ మార్కెట్ ఉంటుందండి. ఆప్షన్ మార్కెట్ లో మీరు 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అని. వాళ్ళు ఏంటంటే మార్కెట్ పెరిగిద్ది లేదా పడిద్ది అని బెట్ కాస్తా ఉంటారు. ఓకే, ఆ మార్కెట్ ని మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడుకోవచ్చు, లేదు అంటే హెడ్జింగ్ కోసం వాడుకోవచ్చు, లేదా స్పెక్యులేషన్ కోసం వాడచ్చు. ఓకే, సో అదేంటంటే మోర్ రిస్క్ వే వెల్త్ క్రియేషన్ అనమాట. ఫీచర్స్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా మోర్ రిస్క్ వే టు క్రియేట్ ద వెల్త్ క్రియేషన్. ఎవరైతే ఈక్విటీ మార్కెట్ లో మంత్లీ 5 to 10% సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు కంటిన్యూస్ గా కన్సిస్టెన్స్ గా డౌన్ ట్రెండ్ మార్కెట్ లో, అప్ ట్రెండ్ మార్కెట్ లో, సైడ్ మార్కెట్ లో హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ అప్పుడు మీరు లెవరేజ్ గేమ్ ప్లే చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఫీచర్స్ కానీ రావచ్చు లేదా ఆప్షన్ కానీ రావచ్చు. ఓకే, అందరికీ ఆ ప్రొడక్ట్ సూట్ అవ్వవు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. రైట్, సో మీరు ఏమి నేర్చుకుంటారు ఈ ప్రోగ్రామ్ లో? ఈ 4 మార్కెట్స్, ఈ 4 రకాల ప్రొడక్ట్స్ అండ్ ఈ 4 రకాల ట్రేడింగ్ స్టైల్స్, ఈ స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. ఓకే, ఒకసారి ట్రేడింగ్ వేరు అండ్ ఇన్వెస్ట్మెంట్ వేరు. మళ్ళీ ట్రేడింగ్ లో 4 రకాల స్టైల్స్ ఉంటాయి అండ్ ప్రొడక్ట్ లో కూడా 4 రకాల ప్రొడక్ట్స్ అర్థమైన తర్వాత ఇప్పుడు ఏదైనా మీరు డిసిషన్ తీసుకోవాలనుకోండి. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ ఏమో మీకు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం, స్టాక్ స్పీకింగ్ కోసం మనకు వస్తాయి. సో బేసికలీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే వరల్డ్ వైడ్ గా ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ హాట్ సెక్టర్స్ ఏమున్నాయి, ఇండియాలో GDP గ్రోత్ లో ఆ సెక్టర్ పార్టిసిపేషన్ ఎంత ఉంది, అండ్ ఆ స్టాక్స్ లో మంచి మేనేజ్మెంట్ ఉన్న స్టాక్స్ ఏంటి, అవి లాస్ట్ 10 years ఎంత వెల్త్ క్రియేట్ చేసింది, ఇలాంటి మొత్తం అనాలిసిస్ చేసి మనం స్టాక్స్ ని పిక్ చేసుకోవడానికి ఫండమెంటల్ అనాలిసిస్ మనకి యూజ్ అవుతుంది అనమాట. అదే టెక్నికల్ అనాలిసిస్ అనుకోండి, ఒక ట్రేడర్ బిహేవియర్ అనాలిసిస్ చేసేసి రైట్ ప్లేస్ లో ఎంటర్ అవడానికి, రైట్ ప్లేస్ లో బయట పడడానికి మనకి యూజ్ అయ్యేదే టెక్నికల్ అనాలిసిస్. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉండాలి అనుకుంటే మీకు బోత్ ఫండమెంటల్ కావాలి అండ్ టెక్నికల్స్ కావాలి. ఇదేమో ఎందుకు మన ఈ స్టాక్ పిక్ చేసుకోవాలో ఇది ఐడియా జనరేట్ చేస్తుంది. ఇదైతేనేమో ఇన్ టైమ్ లో ఎంట్రీ, ఇన్ టైమ్ లో గెట్అవుట్ చేయడానికి మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అట్లా ఈ 2 మీకు యూజ్ అవుతా ఉంటాయి. అండ్ అదే యాక్చువల్ నేను ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు చార్ట్ అనాలిసిస్ తో పాటు మీకు సెంటిమెంట్ అనాలిసిస్ కూడా కావాలి. ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేసుకుంటాం. డెరివేటివ్ డేటా అంటే అండ్ ఆప్షన్ మార్కెట్ లోకి వెళ్ళి పుట్ కాల్ అనాలిసిస్ చేసుకోవటం, ఆప్షన్ చైన్ రీడింగ్ చేసుకోవటం, అండ్ డెరివేటివ్ ఫైండ్ లోకి వెళ్ళేసి ఏటికి ఆప్షన్ డేటా జనరేట్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ డేటాలోకి వెళ్ళేసి ఇక్కడ మనం చూస్తాం అనమాట, లాంగ్ బిల్డప్ అయ్యే స్టాక్ లిస్ట్ అండ్ షార్ట్ బిల్డప్ అయ్యే స్టాక్ లిస్ట్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ అన్వైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇండియన్ హోటల్స్ మూవ్ అవుతుంది అనుకోండి, దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఏం జనరేట్ అవుతుంది, ఓకే, బేసిస్ పాయింట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఇలాంటివి మనం తీసుకోవచ్చు. దీంతో పాటు మీరు ఆప్షన్ డేటా అనాలిసిస్ చేసుకోవాలంటే అండ్ ఐ చార్ట్స్ వీటిలోకి వచ్చేసి ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. మార్కెట్ లో ఏ స్ట్రెంత్ ఎటు షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గో ఫర్ ఇండియన్ హోటల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇండియన్ హోటల్స్ అండ్ సో ఇక్కడ ఆప్షన్ డేటాలో ఏం జరుగుతుందో మీకు ఇది మనం చూసుకుంటారు అనమాట. ఇక్కడ సో ఇక్కడ ఏం జరుగుతుంది, ITM షార్ట్ కవరేజ్ జరుగుతుంది. అంటే ఇట్స్ వెరీ బుల్లిష్ అనమాట. ఇది ఈ స్టాక్ చాలా బుల్లిష్, ఎందుకంటే ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఈ స్టాక్ పెరగదు అని చెప్పేసి కాల్ ఆప్షన్ అమ్మేశారో వాళ్ళు తిరిగి కొనేస్తా ఉన్నారు. అంటే ఇట్ ఈస్ బుల్లిష్ అనమాట. అంటే OTMs కాల్స్ కొంటున్నారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ అందరేమో పుట్స్ అమ్మేస్తా ఉన్నారు, ఇది పడదు అని చెప్పేసి పుట్స్ అమ్మేస్తా ఉన్నారు. అండ్ రిటైలర్స్ అందరేమో OTM కాల్స్ కొంటా ఉన్నారు అనమాట. అంటే ఇట్స్ బుల్లిష్ బేసికల్ గా. సో ఇండియన్ హోటల్ ఇస్ ద బుల్లిష్ చార్ట్. అట్లా మన చార్ట్స్, ఈ ఆప్షన్ డేటా
అండ్ ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసుకొని మనం ఒక డిసిషన్కి వస్తాం అనమాట. అట్లా మీకు డెరివేటివ్ డేటా కావాలి అండ్ వరల్డ్ మార్కెట్ 3 అనమాట. అమెరికన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్స్ 3 కావాలి, ప్లస్ చార్ట్స్ కావాలి. ఈ మొత్తం కలిపి ట్రేడింగ్ కాస్ట్ మీకు యూజ్ అవుద్ది. అందుకని మీరు ఏదైనా పిక్ చేశారనుకోండి, సపోజ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి. ఓకే, అది ఎక్కువ సార్లు ఏమవుద్ది, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ డెప్త్ ఎంత ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డెప్త్ ఎంత ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే మీ టార్గెట్ అదనమాట. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మీ టార్గెట్ అక్కడ దాపద్ది. ఎందుకంటే ఇది మోర్ రైజ్ అయ్యి లెస్ తక్కువ పడిపోయింది అంటే సెల్లర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు కనుక జర్నీ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ డెప్త్ ఎంత ఉందో అంత పోయే ఛాన్స్ ఉంది. ఇది దాటితే నిజంగా ఇలా పైకి పద్దా అంటే ఆ రోజు మళ్ళీ నిఫ్టీ మూడు చూసుకోవాలి, సెక్టార్ చూసుకోవాలి. ఒకవేళ నిఫ్టీ వీక్ గా ఉన్నా, సెక్టార్ వీక్ గా ఉన్నా మళ్ళీ ఇది బ్యాక్ వచ్చేస్తుంది. అందుకని ఒక్క టెక్నికల్ టూల్స్ ఒకటే కాదు, మీకు డెరివేటివ్ డేటా ప్లస్ సెంటిమెంట్ అనాలిసిస్ మొత్తం చూసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది. అందుకే ట్రేడింగ్ లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే, మీరు 4 క్యాండిల్ పేర్లు, 4 ప్యాటర్న్ పేర్లు బట్టి పెడతారు, అది ఇలా వచ్చేస్తే ఇక్కడ వద్దని బెట్టకేస్తా ఉంటారు. సంథింగ్ వెంట రాంగ్, మీ దగ్గర ప్లాన్ బి రెడీగా ఉండదు అనమాట. అందుకని నిఫ్టీ, సెక్టార్ అండ్ మీ ప్యాటర్న్ సింక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ దీంట్లో నేర్చుకుంటారు. సో టెక్నికల్ అనాలిసిస్ లోనేమో సెంటిమెంట్ అనాలిసిస్, డెరివేటివ్ అనాలిసిస్, చార్ట్స్ ఈ 3 నేర్చుకుంటారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ లోనేమో ఫండమెంటల్ అండ్ చార్ట్ ట్రేడింగ్ 2 నేర్చుకుంటారు. ఓకే, అట్లా ఈ 3 టెక్నిక్స్ నేర్చుకోవటం వల్ల మీరు అన్నిట్లో అంటే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం మేజర్ గా ఫోకస్ చేసేది ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అండి. ప్రైస్ ట్రేడ్ యాక్షన్ ఏంటంటే, మనం ప్రైస్ ని అనాలిసిస్ చేసుకుంటాం, ప్రైస్ వాల్యూమ్. మనం ఏరేం చూడం. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ తగ్గుతుంది అనడానికి కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ మీకు ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ తగ్గుతుంది మార్కెట్ లో. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇది బిగ్ క్యాండిల్ అంటే మోర్ డిమాండ్ ఉంది, నా డిమాండ్ తగ్గుతుంది. మార్కెట్ పెరుగుతుందనే కానీ డిమాండ్ కంప్లీట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, మార్కెట్ పట్ట స్టార్ట్ అయింది అనుకోండి, రెడ్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. లేదా సెల్లింగ్ అయిపోతుంది, బిగ్ స్మాల్ వచ్చింది అనుకోండి, అంటే సెల్లర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు బయర్స్ వచ్చారు లైన్ లోకి, ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం డిసల్టేషన్ డేట్ సెటప్ అంటాం. ఓకే, అంటే మార్కెట్ లో డిమాండ్ అయిపోతుంది లేదా సప్లై అయిపోతుంది అని తెలుసుకోవడానికి మోస్ట్ కాంప్లికేట్ స్ట్రక్చర్స్ మనకి అవసరం లేదు. అది మీకు ఈజీగా అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బిగ్, ఇది స్మాల్, ఇది స్మాలర్, అంటే సెల్లర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఐ కమ్ టు హియర్. ఇది ఫారెక్స్ మార్కెట్. దీంట్లో చూడండి మీకు ఐడియా జనరేట్ అవుతాయి. ఈ ప్లేస్ చూడండి, ఇది బిగ్, ఇది స్మాల్, ఇది స్మాలర్, సెల్లర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇక్కడ చూడండి, ఇది బిగ్, ఇది స్మాల్ గెయిన్. ఓకే, అండ్ బయర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ చూడండి, ఇది బిగ్, ఇది స్మాల్, ఇది స్మాలర్, అండ్ బయర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇట్లా మనం చూసుకుంటే పోతుంటే బోల్డ్ అండ్ క్లూస్ మీకు అవుతుంది. ఇది బిగ్, ఇది స్మాలర్, సెల్లర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది ఫారెక్స్ మార్కెట్. ఐ టేక్ ద గోల్డ్ కమోడిటీ మార్కెట్కి వచ్చేస్తున్నాను. అండ్ దీంట్లో చూసుకోండి, సో హియర్ సెల్లర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది బిగ్, స్మాలర్, స్మాలెస్ట్, సెల్లర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఈ ప్లేస్ లో ఇది బిగ్, స్మాలర్, అండ్ బయర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. బిగ్, స్మాలర్, అంటే సెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉందంటే పట్టం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఎందులో మనకు వచ్చింది, ఐ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది బిగ్, ఇది స్మాలర్, స్మాలెస్ట్, ఇక్కడ అయిపోయింది మార్కెట్. అండ్ ఇక్కడ చూడండి, బిగ్, స్మాలర్, అండ్ బయర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. సెల్లర్స్ వచ్చాడు, పట్టణం స్టార్ట్ అయింది. సో ఇట్లా ప్రైస్ ట్రేడ్ యాక్షన్ ఉన్న బ్యూటీ ఏంటంటే, కళ్ళకి క్లూ వస్తూ ఉంటుంది కళ్ళ ముందే. బిగ్, స్మాలర్, స్మాలెస్ట్, బయర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్, సెల్లర్స్ వచ్చారు, పట్టణం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ప్రతి దాంట్లో ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. అందుకని టెక్నాలజీస్ లో మేజర్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రైస్ ట్రేడ్ యాక్షన్. తద్వారా మీకు క్లూస్ వస్తూ ఉంటాయి. సో ప్రైస్ ట్రేడ్ యాక్షన్ మనం 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి హిస్టారికల్ డేటా రీడింగ్ అనమాట. అది ఎలా రీడ్ చేసుకోవచ్చు అంటే, మనం సపోర్ట్ రెసిస్టెంట్ ఏరియాస్, OHLC, పివట్ పాయింట్స్, స్వింగ్ హై, స్వింగ్ లో, అండ్ బిగ్ రోడ్ నెంబర్స్, అండ్ ఫిబొనాచి నెంబర్స్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఛానల్స్, వీటన్నిటి ద్వారా మీకు హిస్టరీలో పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్లు ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతుంది మీకు. బట్ కరెంట్ మార్కెట్ లో ఇది మ్యాచ్ అవుతుందా లేదని మాత్రం అనాలిసిస్ పట్ల దీంట్లో అర్థమైంది మీకు. వేక్ ఆఫ్ అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్, అండ్ చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్, స్వింగ్ అనాలిసిస్, క్యాండిస్టిక్ అనాలిసిస్, అండ్ వాల్యూమ్ అనాలిసిస్ తోటి కరెంట్ కంటెస్ట్ అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అనేది మీకు క్లారిటీ ఉంటుంది. అట్లా హిస్టారికల్ డేటా ప్లస్ కరెంట్ కంటెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటాం. మనం ఇక్కడ ఎలాంటి టూల్స్ వాడడం, డ్రాయింగ్ టూల్స్ తప్ప ఇంకేం వాడడం ఇక్కడ. ఓకే, దీంతో పాటు కొంతమంది ఏంటంటే టెక్నికల్ టూల్స్ కూడా వాడతారు. టెక్నికల్ టూల్స్ అంటే అవి బై ప్రొడక్ట్స్ అనమాట. మార్కెట్ లో ఉన్న డేటా బట్టి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైస్ ఉంది, 2 క్వాంటిటీ ఉంది, వాల్యూమ్ ఉంది, 2 ఉన్నాయి. వీటి నుంచి వచ్చిన బై ప్రొడక్ట్స్ టెక్నికల్ టూల్స్ అనమాట. వీటి నుంచి అవి జనరేట్ అవుతున్నాయి. అంటే ఇది మిల్క్ అనుకున్నాం అనుకోండి, ఆ టెక్నికల్ టూల్స్ కార్డు లాంటివి. కార్డు టేస్ట్ అనేది మిల్క్ ని బట్టే ఉంటుంది. అలాగనే ఇవి మూవ్మెంట్ ని బట్టేసే ఇండికేటర్స్ మూవ్ అవుతా ఉంటాయి. అట్లా ఇండికేటర్స్ మొత్తం 1 lakh ప్లస్ ఉన్నాయండి మొత్తం. బట్ మొత్తాన్ని కూడా మనం 4గానే క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి ట్రెండింగ్ టూల్స్,
అంటే మార్కెట్ మూవ్ అవుతుందా లేదా చెప్పడం కోసం 10,000 రకాల ఇండికేటర్స్ ఉన్నాయి. మార్కెట్ ఏది మూవ్ అవుతుందో లేదో తెలుసుకోవడం కోసం. అండ్ మూమెంట్ అంటే స్పీడ్ అన్నమాట. అది అప్ సైడ్ స్పీడ్ వెళ్తుందా డౌన్ సైడ్ స్పీడ్ వెళ్తుందా తెలుసుకోవడం కోసం ఉన్నట్టు అంటారు మూమెంట్ ఆఫ్ ఇండికేటర్స్ అంటారు. తర్వాత వాల్యూమ్ ఇండికేటర్స్, మార్కెట్ లో ఎంత వాల్యూమ్ పార్టిసిపేట్ చేస్తుందో తెలుసుకోవడానికి వాడే వాటిని వాల్యూమ్ ఇండికేటర్స్ అంటారు. అండ్ వాలటిలిటీ ఇండికేటర్స్, మార్కెట్ లో ఎంత వాలటిలిటీ ఉందని తెలుసుకోవడానికి వాడే వాటిని వాలటిలిటీ ఇండికేటర్స్ అంటారు. ఇట్లా 4 రకాల ఇండికేటర్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. మీరు 1,00,000+ ఇండికేటర్స్ మొత్తం కూడా ఇందులో ఏదో కేటగిరీ ఉంటుంది. ఇందులో ఒక కేటగిరీ ఉంటుంది. అందుకని మీ సిస్టంలో ఒక సెంట్రింగ్ పాయింట్ ఉండాలి. అది ట్రెండ్ ఫాలోయింగా, లేకపోతే మూమెంటం ట్రేడరా, లేదా వాల్యూమ్ ట్రేడరా, వాలటిలిటీ ట్రేడర్, ఏదో ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఒకదాన్ని మాత్రం సెంట్రిక్ గా తీసుకుంటారు చాలా మంది. రైట్. సో ఇట్లా మీరు ప్రైస్ యాక్షన్ వాడుకోవచ్చు, లేదా ఇండికేటర్ వాడుకోవచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి, వేవ్స్, గ్యాప్స్ అండ్ ఆస్ట్రాలజీ అండ్ ఎలైట్ వేవ్, మార్కెట్ ప్రొఫైల్ అండ్ ఆర్డర్ ఫ్లో, చాలా రకాలుగా మార్కెట్ లో ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. మనమైతే ఇన్ డెప్త్ గా ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాము. అండ్ కోర్స్ వైజ్ కంటెంట్ వైజ్ రావాలంటే ఆర్సిపి టెక్నాలజీ, ఇక్కడ డైలీ షెడ్యూల్స్ ఉంటాయండి. ఇది 1 month డ్యూరేషన్, 45 hours ట్రైనింగ్ ఉంటుంది. సో డిమాండ్ అంటే ఏంటి మార్కెట్ లో, సప్లై అంటే ఏంటి, ఆక్షన్ ఎలా కండక్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్స్ లో, అలాగే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ మీ తగ్గ రోల్ ఎలా పిక్ చేసుకోవాలి, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటి, అంటే మన మార్కెట్ ని క్యాండిల్స్టిక్స్ లో వాచ్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అలాగే ఆర్డర్స్ మనం ఎలా ఇవ్వాలి, ఇంటర్డే ఆర్డర్లు, డెలివరీ బేస్ ఆర్డర్స్, ఇవన్నీ స్టాప్ లాస్ ఆర్డర్స్ ఎలా ఇచ్చుకోవాలి ప్రాక్టికల్ నేర్చుకుంటారు. తర్వాత టెక్నాలజీ, తర్వాత ఇది ఒక్కటే మీకు 1 week పట్టింది. ఫస్ట్ 1 week అంటే లిటరలీ 10 hours ట్రైనింగ్ ఇక్కడే ఉంటారు మీకు. అంటే సపోర్టేషన్ అంటే ఏంటి, రోల్ రివర్సల్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్, ఛానల్స్ అండ్ ఓహెచ్ఎల్సి, మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్, ఇవన్నీ ప్రాక్టికల్ నేర్చుకుంటారు ప్రతి ఎక్కువ శాతం మన స్టాక్ మార్కెట్ లో ఒక 30 to 40% వాడే టూల్స్ ఉంటాయి ఇవన్నీ. అండ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ అండి, మార్కెట్ ఇప్పుడు ఏ కండిషన్ లో ఉంది, ఎనీ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ నిరంతరం అది రొటేట్ అవుతా ఉంటుందండి. మనం లూజ్ చెప్పాలంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ మార్కెట్ అంటాం కదా, అట్లా అనమాట. సో నాన్ ట్రెండింగ్ అంటే ఒకే ప్లేస్ లో వెనక్కి ముందు మోతా ఉంటుంది. నాన్ ట్రెండింగ్ అంటూ ఒకసారి ట్రెండింగ్ బయలుదేరుద్ది, తర్వాత రిట్రేస్మెంట్ కి వచ్చింది, తర్వాత మళ్ళీ పట్టణం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ ఈ కండిషన్ ఏదో ఒకటి మ్యాచ్ అవుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో అనుకోండి, ఈ ప్లేస్ లో సపోర్ట్ లో కొన్ని రెస్టారెంట్ లో వర్కౌట్ అవుతుంది మీకు. దీన్ని ట్రెండింగ్ మార్కెట్ అంటారు. ఈ స్ట్రాటజీ మళ్ళీ వేరే మార్కెట్. ఇది రిటేషన్ మార్కెట్ అంటారు, ఇక్కడ మళ్ళీ వేరే స్ట్రాటజీ. ఇది రివర్స్ లో మార్కెట్ అంటారు. ఇక్కడ ఒక స్టేజ్ లో పనిచేసిన స్ట్రాటజీ రెండో దాంట్లో పనిచేయదు. అందుకనే ఏ మార్కెట్ తగ్గట్టు ఆ స్ట్రాటజీని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం రేంజ్ బౌండ్ మార్కెట్ అనుకోవచ్చు, దీన్ని ఏమో ట్రెండింగ్ మార్కెట్ అనుకోవచ్చు, దీన్ని రీట్రేస్మెంట్ మార్కెట్ అనుకోవచ్చు, దీన్ని రివర్సల్ మార్కెట్ అనుకోవచ్చు. సో మీరు ఎలాంటి మార్కెట్ కండిషన్ లో ఉన్నప్పుడు ట్రేడింగ్ ఇష్టపడతారు, ఇంకా ఎంత డబ్బు వస్తుందో క్లారిటీ ఉండాలి. అందరూ అన్ని స్టైల్స్ కి సూట్ అవ్వరు అనమాట. అందుకని మీ స్పెషలైజేషన్ ఏంటనేది క్లారిటీ ఉండాలి. రెండోది, మార్కెట్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఏ టైప్ ఎంటర్ అవుతున్నారు అంటే, మీరు బ్రేక్అవుట్ అయితే ఎంటర్ అవుతారా, లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎంటర్ అవుతారా, లేకపోతే బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ లో ఎంటర్ అవుతారా, లేదా బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్ లో ఎంటర్ అవుతారా, లేదా అచ్చం ఫుల్ బ్యాక్ లో ఎంటర్ అవుతారా, లేదా టీఎస్టీ లో ఎంటర్ అవుతారా, ఏ టైపు అప్రోచ్ లో మీరు ఎంటర్ అవుతున్నారు మార్కెట్ కి, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా సక్సెస్ పర్సెంటేజ్ మారిపోతా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లో ఒక మార్కెట్, ఒక ప్రొడక్ట్, ఒక ట్రేడింగ్ స్టైల్, ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ, ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్, ఒక టైప్ ఆఫ్ అప్రోచ్, అందులో మీరు స్పెషలైజేషన్ ఉండాలి. అప్పుడే మీకు ఆ మార్కెట్ మీద గ్రిప్ ఉంటుంది. అన్నిట్లో ఏలు పెట్టలేరు, ఎవరి ట్రేడ్ కూడా చేయలేరు మీరు. సో అట్లా మార్కెట్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు స్ట్రాటజీస్, టెక్నిక్స్ అన్ని డిజైన్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఓకే. సో ఏ టైప్ మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్, ట్రేడింగ్ మార్కెట్, రేంజ్ బౌండ్ మార్కెట్, రివర్సల్ మార్కెట్, ఏ టైప్ మార్కెట్ ఇది అని చెప్పేసి క్లారిఫికేషన్ వచ్చింది. దాని తగ్గట్టు మనం పిక్ చేసుకుంటాం. అలాగే స్వింగ్స్ అనాలిసిస్, స్వింగ్ స్ట్రెంత్ పెరుగుతుందా తగ్గుతుందా, వాటి వెరిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటారు. అలాగే బ్రేక్అవుట్స్ కి ఫేక్అవుట్స్ తేడా ఏంటంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు నేర్చుకుంటారు, వాటిని ఎలా ఎన్కాష్ చేసుకుని నేర్చుకుంటారు. తర్వాత క్యాండిల్స్టిక్ అనాలిసిస్, తర్వాత చార్ట్ ప్యాటర్న్, తర్వాత హార్మోనిక్ ప్యాటర్న్, తర్వాత ప్రైస్ ట్రేడ్ సెటప్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు మార్కెట్ అప్రోచ్ అవుతున్నది, ఇవన్నీ ట్రేడ్ స్ట్రాటజీలు నేర్చుకుంటారు. తర్వాత స్కానర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఫ్రీ స్కానర్స్, పెయిడ్ స్కానర్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. తర్వాత మార్కెట్ స్ట్రక్చర్, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, అక్యుములేషన్ లో ఉందా, మార్కప్ లో ఉందా, డిస్ట్రిబ్యూషన్ లో ఉందా, డెక్లైన్ ఏ స్టేజ్ లో ఉందని నేర్చుకుంటారు. సో ఫస్ట్ 11 classes మెంట్ ఫర్ ప్రైస్ రిడక్షన్, అంటే వితౌట్ ఎనీ టెక్నికల్ టూల్స్ లేకుండా ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఇప్పుడు టెక్నికల్ టూల్స్ మీన్ అవుతాయి. ట్రెండింగ్ టూల్స్ అంటే వాటిని ఎలా ఎప్పుడు వాడుకోవాలి,
మూమెంట్ ఇండికేటర్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలా వాడుకోవాలి, వాల్యూమ్ ఇండికేటర్స్ అండ్ వాలిడిటీ ఇండికేటర్స్ అంటే ఏంటి, ఎలా వాడుకోవాలి నేర్చుకుంటారు. తర్వాత థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, వాటి ఎలా వాడుకోవాలి నేర్చుకుంటారు. సో టోటల్ గా 15 సెక్షన్స్ మెంట్ ఫర్ టెక్నికల్ ఆన్సర్స్ అనమాట. ఇది కామన్ సబ్జెక్ట్. మీరు ఫారెక్స్ చేద్దాం అనుకున్నా, కమోడిటీస్ అయినా, ఈక్విటీ అన్నా, ఈక్విటీ డెరివేటివ్ అయినా, క్రిప్టో కరెన్సీ ఏదైనా సరే ఇది కామన్ సబ్జెక్ట్. తర్వాత 3 క్లాస్ వినోతే ఐపీఓ అంటే ఏంటి, వాటి ఎలా అప్లై చేసుకోవాలి, వాటి అనాలిసిస్ ఎలా చేసుకోవాలి. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈటీఎఫ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి. తర్వాత ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్. తర్వాత ఆప్షన్ మార్కెట్, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, రేటింగ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటే, అలాగే ఆప్షన్ ప్రీమియం మెథడాలజీ అంటే ఏంటి, వాలటిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, హిస్టారికల్ వాలటిలిటీ ఏంటి, ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఎక్కడ చూసుకుంటాం వీటిని, ఆప్షన్ గ్రీక్స్ ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, అండ్ పుట్ కాల్ రేషియోస్, ఆప్షన్ చైన్ రీడింగ్. తర్వాత 5 రకాల నాన్ డైరెక్ట్ స్ట్రాటజీస్, 5 బుల్లిష్ స్ట్రాటజీస్, బేరిష్ స్ట్రాటజీస్ ఇవన్నీ నేర్చుకుంటారు. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. టోటల్ గా ఈ ప్యాకేజ్ లో మీకు 45 అవర్స్ ట్రైనింగ్, 1 మంత్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్పుట్ అంటే, ఒక లైవ్ మార్కెట్ డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ప్రొఫెషనల్ ట్రేడింగ్ నెట్వర్క్ లో మీకు ఐడియా జనరేట్ అవుతూ ఉంటుంది లైఫ్ టైం కూడా. అండ్ క్లాస్ రూమ్ మెటీరియల్ అండ్ 1 మంత్ ప్రీమియం మెంబర్షిప్ మా టెలిగ్రామ్ ఛానల్. మీకు ఇక్కడ 200 GB వీడియో ట్యూటోరియల్స్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద 100 Udemy కూపన్స్ అండ్ లాట్ ఆఫ్ PDF మెటీరియల్స్ అండ్ 1 మంత్ ట్రేడ్ సెటప్స్ దొరుకుతాయి. దిస్ ఇస్ ద బిఫోర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే 12th స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 10 o'clock ఇది 12th స్టార్ట్ అవుద్ది. నియరెస్ట్ బ్యాచ్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్. మీకు ఆన్లైన్స్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఉంటుంది. అది November 18th స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి స్లాట్ పిక్ చేసుకోండి. అండ్ నౌ గో హెడ్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఇప్పుడు మాట్లాడండి. ఇంకా సార్ ఆన్లైన్ మార్నింగ్ 6 o'clock ఏ టైం వరకు ఆన్లైన్ అంటే ఎవ్రీడే ఉంటుంది సార్? యా ఎవ్రీడే ఉంటుందండి. మండే టు సాటర్డే ఉంటుంది. అది మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుద్ది అండ్ 18th స్టార్ట్ అవుతుంది. అది ఆన్లైన్ 6 to 8 o'clock సార్? 6 to 7:30 అలా ఉంటుంది. యా 8 o'clock. మళ్ళీ ఇఫ్ యు వాంట్ టు సార్ ఇన్ కేస్ మేము క్లాస్ ఆబ్సెంట్ అయితే ఆ క్లాస్ మళ్ళీ మీరు చెప్తారా? 1-2 క్లాస్ అయితే మేము బ్యాకప్ ఇస్తామండి. 4 క్లాసులు అంటే మేము తీసుకోము. వాట్ అబౌట్ ప్రాక్టీస్ సార్? ప్రాక్టీస్ కూడా ఆన్లైన్ ఉంటుంది. వాళ్ళకి అన్ని ఆన్లైన్ చేయండి సార్. మేము ఆఫ్లైన్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం సార్. మేము కోర్స్ కోసం హైదరాబాద్ వచ్చాము. రైట్. మేము 12th స్టార్ట్ అవుతుంది. మేము రేపు ట్యూషన్ రావచ్చు సార్ మేము ప్రాక్టీస్ కి. మీకు కొత్త బ్యాచ్ 12th స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ బ్యాచ్ ఉంది మార్నింగ్. ఓకే సార్. అంటే మేము 12th నుంచి జాయిన్ అవుతాం సార్. మేము ఖాళీగా రూమ్ లో ఉండే బదులు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి అక్కడ నుంచి నేర్చుకోవచ్చా? రోజుకి హాఫ్ అన్ అవర్ అలా కాదు, ఒకసారి రేపు రండి 10 o'clock అలా, దాన్ని బట్టి చూద్దాం. మీరు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే రండి, దాని మీద రండి. ఎందుకంటే క్లాస్ చాలా బిజీ ఉంటుంది. 25 members అలా ఉంటారు ఆ టైంలో. సార్ మేము మాది ఒంగోలు సార్, మాది నేటివ్ ప్లేస్. దీని గురించి హైదరాబాద్ వచ్చారా? దీని గురించి హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు బ్యాచ్ ఎలా వచ్చారు మిడిల్ లో? సార్ మేము ఫోన్ చేస్తే వచ్చేయండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు సార్ మాకు. లేదండి, మేము ఎప్పుడు అనౌన్స్మెంట్ చేసినా అది వెరీ ప్లాన్డ్ 10-15 days బిఫోర్ ఉంటుంది ప్లానింగ్. సార్ ఇది ఆఫ్లైన్ క్లాసులు ఎప్పటి నుంచి టైమింగ్స్ ఎలా అండి? 12th స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ 10 o'clock. సార్ మీరు అడ్జస్ట్మెంట్ సార్? యా సార్ మీరు సార్ ఇప్పుడు దాదాపు మార్కెట్ మీద ఎక్కువ అవగాహన లేదు. ఒక్కొక్కళ్ళు మాట్లాడండి, నేను టైం ఇస్తాను. ఎనఫ్ టైం మాట్లాడలేదు. అడ్జస్ట్మెంట్ బ్యాచ్ ఏంటి సార్? ఏంటండి క్లాస్ అయిపో వస్తున్నారా? సరే మీరు మైక్ వచ్చేసింది తనని తీసుకొని పోయి సరే టుడే మార్నింగ్ ఒక్కొక్కళ్ళు మాట్లాడండి, ఏది మాట్లాడినా సరే. యా చెప్పండి సార్. 1 month లో పర్ఫెక్ట్ అవుతాం సార్. మరి మేము 0 knowledge ఉంది. మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మేము ఎవరికి ఏం గ్యారంటీ ఇవ్వం. ఓకే, మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తారని దాన్ని బట్టి నేను గ్యారంటీ ఇస్తాను. మంత్లీ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే ట్రేడింగ్ చేయాలి సార్? అసలు డబ్బు అవసరం లేదు. మీరు డమ్మీ ట్రేడింగ్ లో మీ స్కిల్ చూపించండి, అప్పుడు నేను గ్యారంటీ ఇస్తాను ట్రేడింగ్ సెట్ అవుతారా లేదనేది కూడా. ఓకే, ఇన్ ట్రేడింగ్ లో ప్లస్ MT4 సాఫ్ట్వేర్స్ మేము ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చూపిస్తాము. ఇప్పుడు ట్రేడింగ్ బీన్ చేశారనుకోండి 4-5 days తర్వాత, డే ఫస్ట్ నుంచి బీన్ చేస్తాం ట్రేడింగ్. సో మీరు సెట్ అవుతారా లేదని దాన్ని బట్టి ఉంటుంది అది. సార్ మార్నింగ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే 10 o'clock రండి. థ్యాంక్ యూ సార్. రైట్. యా ఇవాళ వచ్చాను సార్. అయితే ఒక్కొక్కళ్ళు మాట్లాడండి సార్. వన్ బై వన్ మాట్లాడండి, పర్వాలేదు. యా చెప్పండి. మేము క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాం. క్రిప్టో కరెన్సీ హైలీ డేంజరస్ అండి. మీరు ఏదైనా చేయండి, తక్కువ రిస్క్ ఉన్న అట్లా ఫస్ట్ చేయండి, దాంట్లో ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్ళండి.
ఓకే, హై రిస్కీ ప్రొడక్ట్స్ జోలు పోయే ముందు లో రిస్కీ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. లో రిస్కీ ప్రొడక్ట్స్ జోలు వెళ్ళి దాంట్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు హై రిస్కీ ప్రొడక్ట్స్కి వెళ్ళండి. ఓకే, ఎందుకంటే ఫీచర్స్ ఆప్షన్స్ హై రిస్క్, క్రిప్టో కరెన్సీ హై రిస్క్. అవి ఎంత అంటే పర్ డే 10% ఇంక ముందు మూవ్ అవుతా ఉంటాయి. ఒకవేళ అది కనుక 40% 50% పడితే అది రిస్క్ బేరింగ్ కెపాసిటీ మీ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంది అనుకుంటే వెల్కమ్ టు దట్ వరల్డ్. బయట నుంచి చూసి ఆ స్మూత్గా ఉంటే అనుకోమాకండి, చాలా రఫ్ వరల్డ్ అదంతా. అందుకని ఫస్ట్ సేఫ్టీగా ఉండే అసెట్ క్లాస్ని డీల్ చేయండి. ఆ స్కిల్ మీద స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. తర్వాత మీకు ఎక్కడ డబ్బు బాగా వస్తుందో అక్కడ కూర్చోండి. యా, గో హెడ్. ఎనీ క్వశ్చన్స్? సార్ అడ్జస్ట్మెంట్ బ్యాచ్ అంటే ఏంటి సార్? అడ్జస్టింగ్ బ్యాచ్ అంటే ఆల్రెడీ రన్నింగ్ బ్యాచ్ అని అర్థం. అంటే మాకు ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారా మరి? అదే నేను చెప్పేది, 12th స్టార్ట్ అవుతుంది, 12th రమ్మంటారా నేను. మీరు ఏదైనా ఉంటే వాట్సాప్ లో పింగ్ చేయండి. ఇన్ ట్రేడింగ్ బాగుంటుంది, డమ్మీ ట్రేడింగ్. ఇన్ ట్రేడింగ్ బాగుంటుంది, సాఫ్ట్వేర్ ఏమైనా ఉంటుందా సార్? యా, ఇన్ ట్రేడింగ్ బాగుంటుంది. ఇన్ డాట్ ట్రేడింగ్ వ్యూ. ఇంకొకటి ఇండా ట్రేడింగ్ మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా సార్? యా, చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్. యా చెప్పండి సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ లో చెప్పారు కదా సార్, ఇప్పుడు ఈక్విటీకి సంబంధించి కానీ లేకపోతే మన వేరే థర్డ్ పార్టీ పర్చేజ్, ఒక్క నిమిషం అండి జర. సార్, ఇది థర్డ్ పార్టీ సంబంధించిన సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ లేకుండా అసలు మేము అలో చేయం క్లాస్ రూమ్ కూడా ఎవరిని. సార్ ఫస్ట్ మనం ల్యాప్టాప్ లో ఓకే, పుస్తకాలు రాసుకుంటూ చదువుకుంటా యూట్యూబ్ చూసుకుంటూ ట్రేడింగ్ చేయలేరండి. కంపల్సరీ డమ్మీ ట్రేడింగ్ చేస్తేనే మీకు ఐడియా జనరేట్ అవుతుంది. అందుకని స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, ప్రాక్టీస్ బాగా ఉంటుంది. అందుకని మేము ల్యాప్టాప్ ఎంకరేజ్ చేస్తాం, అదర్వైజ్ వేరే రీజన్ ఏం లేదు. సో మొబైల్ అన్యాక్సెప్టబుల్ అండి. మొబైల్ అన్యాక్సెప్టబుల్. మొబైల్స్ లో అంటే ఇప్పుడు సపోజ్ ఈ స్క్రీన్ ఉంది అనుకోండి, దీంట్లో డ్రాయింగ్ టూల్స్ గీయడం చాలా ఈజీ, 4-5 విండోస్ ఓపెన్ చేయడం చాలా ఈజీ కదా. మొబైల్ లో ఇంత ఫాస్ట్ మీరు చేయలేరు అవన్నీ. పైగా సాఫ్ట్వేర్స్ ఇవ్వడం చాలా టైం పడుతుంది మీకు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు సపోజ్ నేను MT4 సాఫ్ట్వేర్ రన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ మీ దాంట్లో చాలా కష్టం అవుతుంది. అందుకని స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, మనకు అది ఈజీ అవుతుంది అనమాట. ఎనాలిసిస్ ఎప్పుడు పెద్ద స్క్రీన్ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది వేరే, ఆల్రెడీ మీరు డిసిషన్ తీసుకున్నారు, అది కొంటానికి అమ్మడానికి అయితే మొబైల్ వాడచ్చు, తప్పేం లేదు. అందుకని స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే మీకు అంత ఈజీ ఉంటుంది అనమాట. ఈ టూల్స్ గీయడానికైనా వాటికి నీటికైనా ఏదైనా సరే. చిన్నగా ఉంది అనుకోండి, మీరు దాన్ని చేయలేరు కదా. దాని గురించి మేము ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే అంత డబ్బులు పెట్టి మీరు నేర్చుకునేటప్పుడు ప్రొఫెషనల్ గా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే యుద్ధం పెద్దది, అది పెద్ద సముద్రం, వాళ్ళతో పోటీపడి డబ్బులు సంపాదించాలా. ఇక్కడ ఇన్నోసెంట్స్ తోటి ఎవరు రావద్దు. ట్రేడింగ్ చాలా రిస్క్ గేమ్, ముందే చెప్తున్నాను. చెప్పండి. ఇంకొకటి, మీరు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అన్నారు కదా సార్, ఇది ఏంటండి? థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అన్నారు కదా. అవును, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. యా, మీకు ఆప్షన్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అయితే 10,000 అలా ఉంటాయి మీకు ఫర్ యానం. ఈక్విటీకి అసలు ఏం అవసరం లేదండి. ఈక్విటీ అసలు అవసరం లేదు. ఈక్విటీ అవసరం లేదు. ఎందుకు దొరుకుతుంది సార్ అది మనకు? charting.com సరిపోద్ది మీకు. ఎటువంటి మామూలు స్క్రీన్ సరిపోద్ది. మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తాం మినిమం. యా, వేల కోట్లు చేసుకోవచ్చు అండి. పెద్ద మ్యూచువల్ ఫండ్ అంటే ఇండైరెక్ట్ స్టాక్స్ కొంటమే కదా, ఎక్స్పర్ట్స్ కి అవుట్సోర్స్ చేస్తాం మనం రిస్క్, అంతే కదా. ఆ రిస్క్ అయింది వాడే పడతాడు, వాడికి మనం కమిషన్ ఇస్తున్నాం ఇయర్లీ 1%. సో మ్యూచువల్ ఫండ్ చాలా సేఫెస్ట్ చూడండి, అది ప్యాసివ్ కిలా ట్రీట్ చేసుకోవచ్చు మీరు. మినిమం 5,000 ఇన్వెస్ట్ చేస్తే యా, లాంగ్ టర్మ్ పాయింట్ మంచి పని వస్తుంది. యా, అది కూడా లైక్ స్టాక్ లాగానే, లైక్ స్టాక్ లానే చేసుకోవచ్చు దాన్ని, ETFs కూడా. యా, ఏ ప్యాకేజ్ లో కవర్ అవుతాయండి సార్. ఇది సార్ ఆల్గో ట్రేడ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది సార్? లేదండి, మేము ఆల్రెడీ చెప్పాం. అర్థం కాలేదు ఏంటి? అంటే కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ అండి, ఇండియాలో లేవు అయ్యి. కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ అనమాట. ఐ కూడా లుక్ లైక్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇండియాలో లేవు అయ్యి. ఓకే, ఇండియాలో బైనరీ ఆప్షన్స్ లేదు, అండ్ అఫీషియల్ క్రిప్టో కరెన్సీ లేదు, అండ్ CFD లేదు. క్రిప్టో కరెన్సీ అందరూ బై చేయండి అని చెప్పి వస్తున్నాయి కదా, ఏంటి అన్అఫీషియల్ సార్? ఏంటి అది? మీకు ఎవరైనా ఫోన్ చేసి బై చేయమని చెప్పారంటే మిమ్మల్ని పిచ్చోని చేస్తున్నట్లు లెక్క. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళు మీకు కాల్ చేసేసి పలానా తీసుకోమని చెప్తున్నారంటే మిమ్మల్ని పిచ్చోని చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే అవతలకి ఉపయోగం లేకుండా మీకు ఎందుకు కాల్ చేస్తాడు? అది కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికో మిమ్మల్ని రిచ్ చేయడానికి అవసరం ఎవరు ఇంట్రెస్ట్ పడతారు, మిమ్మల్ని దోచుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా.
మీరు ఏదైనా సరే టిప్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని తిట్టుకునే బదులు అసలు అందులో రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది, మనకి చేసుకోవచ్చు అని చెప్పేసి సబ్జెక్ట్ ప్రాపర్ గా నేర్చుకొని చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే మీకు రిస్క్ రివార్డ్ గురించి అర్థం అవుద్దో, ఏటిని పిక్ చేయాలో ఏటిని పిక్ చేయకూడదు మీకు క్లారిటీ ఉంటుంది. అప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ గేమ్ లో ఉంటారు. జస్ట్ ఇంటర్డేలో పెట్టేసి 1000 రూపాయలు పెట్టేసి 500 ఎక్స్పెక్ట్ చేసుకుంటే అలా స్పెక్యులేషన్ గేమ్స్ ఎక్కువ మీరు ఆడలేరు. ఓకే, అందుకని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ చేసుకోండి. 20 లక్షలు 30 లక్షలు కోటి 5 కోట్లు 10 కోట్లు ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోండి. అది లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ బిజినెస్ అనమాట. అట్లా బిజినెస్ ప్లాన్ చేసుకోండి, అంతే తప్ప టెంపరీగా 1 రోజు 2 రోజులు ఈవెంట్లు అలా అలా ఉండదండి. హైలీ డేంజరస్ గేమ్స్ అవన్నీ. ఇప్పుడు ఒకళ్ళు ఒకసారి మాట్లాడితే అక్కడ ఇబ్బందే. నేను టైం ఇస్తా అని చెప్పాను కదా, ఎందుకు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం. సారీ సార్, నేను శ్రీనివాస్ రెడ్డిని. అదే ట్రేడింగ్ కి సంబంధించిన వరకు 99% అందులో ఫెయిల్యూర్ ఉంటుంది, ఓన్లీ 1% సక్సెస్ రేట్ ఉంటుంది. యు ఆర్ రైట్, అది వరల్డ్ వైడ్ స్టాటిస్టికల్ డేటా అండి. అదే కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ బట్ ఈ పర్సెంటేజ్ చూసేసరికి కొంచెం ముద్రగా అవుతున్నాం సార్. ఎంతవరకు అది డమ్మీ ట్రేడింగ్ చేసుకుని నువ్వే ప్రూవ్ చేసుకోవచ్చుగా, ఒకళ్ళు చెప్పింది నిజం కాదా అని. డమ్మీ ట్రేడ్ చేసుకుని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు డే ఫస్ట్ నుంచే మీకు అర్థం అవుతుంది ఏం చేస్తుంది, మీకు అర్థం అవుతుంది కదా. డమ్మీ ట్రేడింగ్ లో డబ్బు రాదంటే రియల్ టైమ్ లో కూడా రాదు కదా. ఓకే, 1 month లో తెలిసిపోతుంది కదా. 1 month గా 3 days కి తెలిసిపోద్ది మీకు. అవునా? ఓకే. ఈ అనాలిసిస్ లోని క్యాలిక్యులేషన్ ఏమన్నా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయా? ఏముండవండి. ఇక్కడ మ్యాథ్స్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ ఏది వర్క్ చేయదు, కామన్ సెన్స్ తప్ప. సార్ శ్రీనివాస్ అండి, చెప్పండి. హలో చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ఎర్లీ అవర్స్ కానీ లేట్ అవర్స్ లో కానీ ఏమన్నా అవుతుందా సార్? యాక్చువల్ గా ఆన్లైన్స్ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి, లేట్ నైట్ 8:30కి ఆన్లైన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ అయితే మార్నింగ్ 8 o'clock బ్యాచ్ ఉంటుంది, 10 o'clock బ్యాచ్ ఉంటుంది. ఆ రెండే ఉంటాయి. ఇంకా 8 ఏమైనా అవుతుందా సార్? ఇప్పుడు అవ్వదు, అది బిగిన్ అయ్యి 10 days అవుతుంది. ఒకసారి మేము బ్యాచ్ బిగిందంటే ఆ స్లాట్ అది 1 month క్లోజ్ అయిపోద్ది. ఇంకా సో నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది సార్? మీరు ఒకసారి వాట్సాప్ లో పింగ్ చేసుకోండి. మా వాళ్ళు అది ఎన్రోల్మెంట్ కి గ్యాదర్ చేస్తుంటారు నేమ్స్, వాళ్ళు మీకు దాంట్లో మీకోసం ఉంచుతారు. ఈవినింగ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ రారండి అంటారు, కానీ మాకు కూడా రెస్ట్ కావాలి టైం. నో క్లాస్ సార్. ఈవినింగ్ బ్యాచ్ అంటే చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు సార్. నేను ఇండస్ట్రీలో చాలా మంది ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. ఐ నో దట్ వాట్ వోంట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. ఓకే 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 ఓకే. చెప్పండి సార్. నేను మీ సుమన్ టీవీలో ప్రతి ఒక్క వీడియో చూస్తాను సార్. ఇంటర్ ఫాలోవర్. ఓకే, థాంక్యూ. చెప్పండి. ప్రతి మొన్న ఒకటి రాబోయే 10 years లో ఎట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని కూడా చూసాను. ఆ వీడియో మాత్రం ఎక్సలెంట్ ఉంది, మీ ప్రిడిక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. డిజిటల్ సార్. నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే, మేము మీ దగ్గర విన్నాం అనుకుంటున్నాం, లేకపోతే మీరు సార్ మాకేమైనా మెటీరియల్ ఇస్తారా? లేకపోతే నేను చెప్పాను కదా 200 GB వీడియో ట్యూటోరియల్స్ ఇస్తామని చెప్పేసి 200 GB ఇస్తాము. ఇక్కడ ఎంఎస్ ఛానల్ లోకి వచ్చేసి ఇక్కడ మెగా అని టైప్ చేస్తారనుకోండి, గొప్పలు తెప్పలు వస్తుంది మెటీరియల్. ఇక్కడ ఈ లింక్స్ ఇస్తాము, ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ మొత్తం మీకు ఎక్స్పోజ్ ఇస్తాం అన్నమాట. సో ఇది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ లింక్స్ వస్తాయి. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ దిస్ వన్. అవి 1 by 1 ప్రాసెస్ మేము చెప్తామండి. అండ్ ట్విట్టర్ లో ఎవరు ఫాలో అవ్వాలా, ఏమేమి చేయాలి, ఇవన్నీ కాదు సార్. ఈ ల్యాప్టాప్ ఆపరేటింగ్ స్కిల్స్ ఏమైనా స్పెషల్ స్కిల్స్ కావాలా సార్? ఏం అవసరం లేదండి. 2 lines గీయడం నేర్చుకుంటే చాలు. మీరు ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, 2 lines గీయడం చాలు. అది ఒక డివైజ్, అంత మించి దాంట్లో ఏమి ఉండదండి మనకి. చెప్పండి సార్. సార్ రమేష్, నా పేరు రమేష్ సార్. చెప్పు రమేష్. సార్, ఒకటి కంపెనీ రీసెంట్ ఒకటి చూశాను సార్. కంపెనీ అదేంటంటే వాళ్ళు రిఫైనర్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు సార్. వాళ్ళు డార్విన్ కంపెనీ అని చాలా పెద్ద కంపెనీ. అయితే వాళ్ళు షేర్స్ పబ్లిక్. హలో. ఓకే సార్. అయితే వాళ్ళు షేర్ కాస్ట్ వచ్చేసి ఒకటి 2.5 rupees పెడుతున్నారు సార్ ఒక షేర్ కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో వాళ్ళు ఓన్ గా డిమార్ట్ అకౌంట్ కూడా ఇస్తారంట. అయితే ఇది జస్ట్ నేను 2 months నుంచి ఫాలో అవుతున్నా. చాలా పెద్ద కంపెనీ అని చెప్తున్నారు వాళ్ళు. చాలా పెద్ద కంపెనీస్ 2 షేర్లు ఉండవండి. అంటే వాళ్ళు చేస్తారు సార్. ఇప్పుడు మరి ఎట్లా అని కొంచెం డౌట్, క్లారిఫికేషన్ కోసం అని. బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో 90% స్టాక్స్ మొత్తం లిస్ట్ అని కూడా ఫ్రాడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ మొత్తం మీద క్వార్టర్లీ టు క్వార్టర్లీ గ్రో అయ్యే కంపెనీస్ మొత్తం 40 ఉన్నాయి. జస్ట్ 40 ఉన్నాయి. స్టాక్ మార్కెట్ మొత్తం 4700 కంపెనీస్ ఉన్నాయి BSE లో. అందులో ఎవ్రీ క్వార్టర్లీ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీస్ 40.
అందుకని అంత గుడ్డిగా బ్లైండ్ గా రామాకండి ఈ ప్లేస్ కి. చాలా అగ్లీ ఏరియా ఇది, చాలా చాలా అగ్లీ ఏరియా. అండ్ ప్రమోటర్లు సంపాదించుకుంటా ఉంటారు, బయట కూడా ఏం దొరకనివ్వరు మీకు. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4700 కంపెనీస్ లిస్ట్ అయ్యి స్టాక్ మార్కెట్ లో. నేను ఎన్ని లిస్ట్ అవుతున్నాయి? 3200 కంపెనీస్ ట్రేడింగ్ లో ఉన్నాయి. అందులో ఎవ్రీ క్వార్టర్లీ పెరిగే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? జస్ట్ 40 అంటే 40 ఉంది. అందుకని ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ కి దిక్కుముక్కు లేదు. మీరు చెప్పే కంపెనీ చాలా చిన్నది అంటున్నారు, పైగా ₹2 షేర్ అంటున్నారు. ఓకే, సో దాంట్లో సస్పెక్ట్ చేయడం చాలా ఉందండి. బట్ వితౌట్ బ్యాలెన్స్ చూడుకొని నేను కామెంట్ చేయలేను. అందుకని కొంచెం కాషియస్ గా ఉంటే బెటర్. యా, ఎనదర్ క్వశ్చన్. రామరెడ్డి గారు పరమేశ్వర్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు మనకి మీరు 1 month ప్రీమియం మెంబర్షిప్ అన్నారు కదా, అది ఇంక్లూడ్ ఫీ ఆర్? నో, ఫ్రీగా ఇస్తాను మా స్టూడెంట్ ఎక్స్పోజర్ అంతే, ఫ్రీ, దానికేం చార్జ్ చేయం. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ రికార్డింగ్ సెషన్స్ ఏమైనా ఇస్తారంటే? ఏమి ఉండదు, ఓన్లీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ తర్వాత ప్రాక్టీస్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంటుంది లేదా బయటకు వచ్చేసి? ఏ రోజుకి అప్పుడు ఆ రోజు ప్రాక్టీస్ ఉంటుంది. మేము మా దగ్గర నోట్స్ అంటే ఇవ్వం మీకు ఏమి యాక్చువల్ గా. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీసే ఉంటుంది. మాది అంది లైవ్ ఇంటరాక్టివ్ ఉంటాయండి. నేను చెప్తే మీరు ఏంటో డెమోలో ఉంటుంది, ఇంకా యాడ్ ఉండదు అట్లా. ఓకే, ఓన్లీ ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే 45 hours ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది సిస్టమ్ తో డైరెక్ట్ గా. అందుకే డివైస్ కంపల్సరీ మొత్తం మీద. ఓకే, అది డే ఫస్ట్ నుంచే. డౌట్ సార్. యా సార్ ఒక చిన్న డౌట్ చెప్పండి. సార్, మీరు మన చెప్పినప్పుడు ప్లాట్ఫామ్ బిజినెస్ స్టాక్స్ బాగా గుర్తుంటాయని చెప్పారు కదా, ఈ ఐఎక్స్ మీ ఐడియాలా ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్ అంటే అమౌంట్ తక్కువ ఉండి ఈజీగా ఎక్స్పాండ్ చేసే బిజినెస్ ని ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్ అంటారండి. ఐఎక్స్ ఈజ్ గుడ్ కంపెనీ, పట్టపల్లి కొనుక్కోవచ్చు మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా పాజిటివ్ పెరిగింది, బట్ స్టిల్ గుడ్ కంపెనీ. బట్ ఐఆర్సిటీ స్ప్లిట్ అయింది కదా సార్ ఈ మధ్య. యా, అయినా పర్వాలేదండి. అది ఎక్స్పెన్సివ్ మాట నిజం, బట్ గుడ్ కంపెనీ. పట్టపల్లి కొనుక్కోండి. అంటే ఇప్పుడు కొనద్దని అంటలేదు కానీ, బట్ పట్టపల్లి యావరేజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకో డౌట్ ఉందండి, జనరల్ గా అడుగుతున్నాను. చెప్పండి. నేను ఎంఎండిసి స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ 3 years నుంచి. ఏ కంపెనీ? ఎంఎండిసి. ఓకే, అంటే దాని గురించి అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను ట్రాక్ చేయట్లేదండి ఎంఎండిసి అయితే. ఎన్ఎండిసి? ఎంఎండిసి టాకింగ్ అబౌట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎగ్జాక్ట్లీ, యా, దట్ ఈస్ గుడ్ కంపెనీ అండి. నెక్స్ట్ ఇయర్ డీమర్జ్ అవుతుంది, కొత్త స్టీల్ ప్లాంట్ సపరేట్ చేయబోతున్నారు. అది ఈజీగా 200 దాకా రీచ్ అవుతుంది, ఉంచుకోండి. యాక్చువల్లీ దానిపైన నేను 15 lakhs పైన ఇన్వెస్ట్ చేస్తున్నా. క్యాపిటల్ మొత్తంలో 5% కన్నా ఎక్కువ ఏ స్టాక్ లో పెట్టద్దు. ఓకే, ఏదైనా మీరు స్టాక్ లో పెట్టారనుకోండి, జీరో నాకేం కాదు అన్నట్టు ఉండాలి. మీరు నాకు కొంచెం ఐడియా లాగా చేస్తున్నా. అది ఓవరాల్ 30 lakhs అబౌవ్ పోర్ట్ఫోలియో. స్టాక్స్ మీద మీరు 30 lakhs లో ఒక స్టాక్ మీద 15 lakhs పెట్టారా? అవును. అంత వెయిటేజ్ ఎందుకు ఇచ్చారు? అంటే ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు నాకు, కొంచెం అనాలిసిస్ అంత ఏం లేదు కానీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ. అంత 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 అది టూ మచ్ రిస్కీ. అది కనుక 50 రూపాయలకి వచ్చింది అనుకో ఏం చేస్తారు? అదే కొన్ని మిస్టేక్స్ చేశారు. అందుకని ఏంటంటే మనమే పర్ఫెక్ట్ గా అందుకని మీరు ఏదైనా మనీ అలకేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 యాహూ కంపెనీ ఆ టైంలో అదే జీరో అయిపోయింది. ప్రపంచంలో ఇంటర్నేషనల్ చాటింగ్ ప్రవేశపెట్టింది బ్లాక్ బెర్రీ, అది కూడా జీరో అయిపోయింది. ఇండియాలో 5 years బ్యాక్ నోకియా నెంబర్ 1, అది జీరో అయిపోయింది. అంటే ప్రపంచంలో ఏ కంపెనీ జీరో ఇచ్చే ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంది. అందుకని ఏదైనా అలకేట్ చేస్తే నా పోర్ట్ఫోలియో మొత్తం ఎఫెక్ట్ కాదు అన్నంత అమౌంట్ పెట్టాలి తప్ప హెవీగా పెట్టద్దు ఒకే దాని మీద. నేను యాక్చువల్లీ కేవోస్ జేకార్ప్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా మొత్తం అబౌవ్ 30 దాకా. రైట్, చాలా రిస్కీ అండి. అది కనుక పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, రికవర్ అంటే ఉండవు. ఎందుకంటే మెటల్స్ హై బీటా స్టాక్స్ బేసికల్ గా అవి టెంపరీ ఇన్వెస్ట్మెంట్ తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పనికి రావు. ఓకే, ఐఆర్సిటీసీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? యా, అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి కంపెనీ అండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఓకే. అది అంటే అంత సడన్ ఫాల్ ఏంటి సార్? ఓవర్ నైట్ మొత్తం పడిపోయింది కదా, పావు గంటలోనే 1 day పడిపోయింది కదా మార్కెట్ మొత్తం. అది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కంపెనీ అండి. 200 కోట్లు సంపాదించే కంపెనీ 1,00,000 కోట్ల కంటే పిచ్చోలేకుంటున్నారు జనాలు పెరిగెడుతున్నారు, అవి పెరిగెడతా ఉన్నాయి. ఏ కంపెనీ అయినా సరే ఇయర్లీ 10% పెరిగింది అనుకోండి, 20% స్టాక్ పెడితే పర్వాలేదు, 1% పెడితే ఎలా జస్టిఫై చేస్తారు? అదే నేను తర్వాత చూసాను సార్. అది మొత్తం 45 days లోనే మొత్తం 3,000 నుంచి 6,000 దాకా వెళ్ళిపోయింది సార్. అది నేనైతే 300 కొత్తే కొంటాను, ఈ లోపు ఏలు పెట్టాను. అదే సార్, 300 అయితే మంచి ప్రైస్ దానికి. మామూలుగా జనరల్ గా. హలో, యా చెప్పండి. సో ఇప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయడం గుడ్ అంటే మీరు ఏదైనా కొనండి, 5% అప్డేట్ చేయండి, పడ్డప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోండి. మంచి బిజినెస్ మోడల్, జీరో అవ్వని బిజినెస్ మోడల్. అది జీరో అవ్వదు, అది ఎప్పటికీ జీరో అవ్వదా సార్? అది జీరో అవ్వదు. టాటా కెమికల్ మీద మంచి కంపెనీ అండి. ఫ్యూచర్ లో ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తయారు మేజర్ అదే అవుద్ది. మంచి కంపెనీ, ఎవరి మంత్ యావరేజ్ చేసుకోండి.
నేను ఒక చిన్న ఉద్దేశంతో అనుకుంటున్నా సార్. ఇది మా పాప గురించి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఒక స్టాక్స్ ఎప్పుడు హైలీ రిస్కీ. పాపల కోసం వాళ్ళ కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ అయి బెటర్ అండి, జీరో అవ్వవు. అదే సార్. క్వశ్చన్ సార్ రిలేటెడ్ టు నాన్ ట్రేడింగ్ సార్. Yeah, another question regarding to trading and training. I am going to సార్ మీరు మంచి వీడియోస్ చేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి. షాక్ కొడతా. ఆఫ్లైన్ 12th మీన్ వద్దండి, ఆన్లైన్ అయితే 18th. మీరు అడిగారు అవ్వకూడదు. ఒకటే ఆఫ్లైన్ ఆన్లైన్ అలౌ చేయ, ఆన్లైన్ ఆఫ్లైన్ అలౌ చేయ. ఎందుకంటే 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్, 2 డిఫరెంట్ టైమ్ లో జరుగుతూ ఉంటాయి. బేసికల్ గా నీకు ట్రైనింగ్ లోనే ఉంటుందండి ట్రేడింగ్ చేయడం అనేది. ఎవ్రీడే మేమే చేపిస్తా ఉంటుంటాం రియల్ టైం. ఎవ్రీడే చేయాలి కంపల్సరీగా, అది అంటుంది. చెప్పండి. హలో చెప్పండి. సార్ ఇప్పుడు మనకు ఆప్షన్ చైన్ ఉంది కదా సార్. అవును. ఆప్షన్ చైన్ లా మనం సెల్లర్ సైడ్ ఎందుకు ఆలోచించాలి సార్? అలా బయర్ సైడ్ ఉంటుంది కదా. బయర్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు 2 వీలర్ కి 4 వీలర్ కి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనుకోండి, ఒకసారి క్లెయిమ్ చేస్తారా మీరు? మీరు జీవితంలో చేయలేరు. అంటే ఏంది, పాలసీ బయర్స్ ఎప్పుడు లూజరే కదా బై డిఫాల్ట్. ఇన్సూరెన్స్ పాలసీ కొనే వాళ్ళందరూ లూజర్స్, ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళందరూ వినరు. అవునా?